ఈరోజు నేను 2 వర్తమానాలు ఇస్తాను. 2 వర్తమానాలు కూడా బైబిల్లో ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకొని మీకు ఇస్తాను. ఈ వర్తమానం కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకని ఎక్కువసేపు ఉంటుందంటే ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. పొద్దున్న తమ్ముడు తిమోతికి రాసిన 2వ పత్రిక ఎలా పరిచయం చేశాడో నేను కూడా ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ పుస్తకం చాలా విలువైంది. ఇది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. దాన్ని మనం ధ్యానం చేస్తాం. మీరు అప్పుడే పుస్తకం తీయొద్దు, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి మాట మింగేయండి, మీ గుండెల్లోకి దిగిపోయేటట్లు చేయండి. అప్పుడు ఈ పుస్తకాన్ని మీరు బాగా ధ్యానం చేయగలుగుతారు. చాలా చిన్న పుస్తకం, 155 వచనాలు. ఒకవేళ గట్టిగా కూర్చొని మొదటి నుంచి చివరి దాకా చదివితే 22 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు. సాధారణమైనటువంటి వేగంతో చదువుకుంటూ వెళ్తే 22 నుంచి 25 నిమిషాల వరకు. మీరు బైబిల్ త్వరగా అర్థవంతంగా చదవటానికి మీకు ఒక చిట్కా చెప్తాను. ఏంటి అని అంటే, మీరు యూట్యూబ్లోకి వెళ్తే కనుక యూట్యూబ్లో బైబిల్ రీడింగ్ అని కనుక మీరు క్లిక్ చేస్తే, తెలుగు ఆడియో బైబిల్ అని క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్లో తెలుగు ఆడియో బైబిల్ వస్తుంది. ఈ తెలుగు ఆడియో బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక క్లిక్ చేశారనుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక వస్తుంది. మీరు యూట్యూబ్లో దాన్ని ఆన్ చేయండి, మీ ఎదురుగా బైబిల్ పెట్టుకోండి. అది ఆడియో వినబడుతూ ఉంటుంది. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ చదువుతూ ఉంటారు. లైట్ మ్యూజిక్ వెనకాల ఉంటుంది, తెలుగులో చదువుతూ ఉంటారు. అది చదివేటప్పుడు మీరు కూడా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. వాళ్ళు చదివే వేగంతోనే మీరు కూడా చదువుతూ వెళ్తే కనుక, ఒకటి మీ కళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉంటాయి, మీ చెవులు వాక్యాన్ని వింటూ ఉంటాయి. అది డబుల్ ఇంపాక్ట్ అవుతుంది. బైబిల్ 20 నిమిషాల్లో అయిపోతుంది. ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు ఆ విధంగా కొన్నిసార్లు వినగలిగితే, కొన్నిసార్లు ఒక 20 సార్లు లేకపోతే 30 సార్లు, ఒకే రోజు కాకపోవచ్చు, వినగలుగుతుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద ఒక గ్రిప్ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన ఒక్క పత్రిక మీరు పూర్తిగా నేర్చుకుంటే ఎన్ని విషయాలు నేర్చుకుంటారు అనే దాన్ని ఇప్పుడు మీకు పరిచయం లాగా చెప్తాను. చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. నేను నిన్న వాక్యం బోధించినట్లు ఇలా బోధించను. నిన్న మీకు సువార్తను అందించాను. నిన్న మీకు యేసు ప్రభు ఎందుకు దేవుడు, మరణం తర్వాత మనకి జీవితం ఏంటి చెప్పాను. ఈరోజు నా ధోరణి అలా ఉండదు. ఈరోజు నేను బోధిస్తున్నాను, నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసస్ అనేటువంటి పట్టణం పౌలు భక్తుడు దర్శించేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పెద్ద పట్టణాల్లో ఒకటి. రెండో పెద్ద పట్టణం ఏంటంటే ఏథెన్స్ పట్టణం. ఇది ఎఫెసస్ పట్టణం. ఈ 2 పట్టణాలు చాలా పెద్దవి. అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి ఈ 2 పట్టణాల్లో ఏదో ఒకటి తన రాజధాని చేసుకుందాం అనుకొని, ఏది చేసుకోవాలో తేల్చుకోలేక చిట్టీలు వేస్తే ఎఫెసస్ పట్టణం మీద, ఆయన ఏథెన్స్ పట్టణం మీద వస్తే అది తీసుకున్నాడు. కాబట్టి ఎఫెసస్ పట్టణం చాలా పెద్దది. ఎఫెసస్ పట్టణంలో ఒక దేవత ఆలయం ఉండేది. ఆ దేవత పేరు డయానా. ఆ దేవతకి 2వ పేరు కూడా ఉంది, ఆర్టిమస్. ఆ దేవతకి చాలా పెద్ద దేవాలయం ఉండేది. ప్రపంచ వింతల్లో, పురాతనమైనటువంటి ప్రపంచ వింతల్లో ఒక వింత ఆర్టిమస్ యొక్క దేవాలయం. సో సీరియస్గా వాక్యాన్ని మనం విందాం, ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. సరే, ఈ ఎఫెసస్ పట్టణంలో ఈ దేవత ఎందుకు ఉండేదంటే సంతానోత్పత్తికి దేవత. అంటే పిల్లలు పుట్టకపోతే ఆవిడ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని, పంట వేయక ముందు, అదంటే విత్తనాలు చల్లక ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుంటే కనుక బాగా పంట వస్తుందని వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అయితే మొట్టమొదటిసారిగా అక్కడికి సువార్తను తీసుకొచ్చింది ఎవరంటే అకుల్లా ప్రిసిల్లా. వాళ్ళు తీసుకొచ్చారు. అకుల్లా ప్రిసిల్లా మొట్టమొదటిసారిగా వచ్చినట్లు మనకి అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, అయితే వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరు పౌలు. అయితే పౌలు అప్పటికే బాగా వాక్యం చెప్పినప్పటికీ అకుల్లా ప్రిసిల్లా వాళ్ళని పెద్దవాళ్ళుగా చూసేవాడు, వాళ్ళని గౌరవించేవాడు. కాబట్టి అకుల్లా ప్రిసిల్లా బాగా వాక్యం చెప్తా ఉన్నారు ఎఫెసస్ పట్టణంలో. పౌలు భక్తుడేమో వాళ్ళతో ఉండేవాడు, అంతే. అక్కడక్కడ చిన్న చిన్న మీటింగుల్లో మాట్లాడేవాడు. అలాగ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మా మధ్యన ఉండిపోవచ్చు కదా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అలా కాదండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు రమ్మంటే నేను వస్తాను,
దేవుడు వెళ్ళమంటే వెళ్తాను అని వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేం వెళ్ళిన తర్వాత బహుశా ప్రార్థన చేసుకొని ఉంటాడు. దేవుడు ఎఫెసస్ పట్టణానికి వెళ్ళమని ఉంటాడు. అందుకే వచ్చాడు. ఎఫెసస్ పట్టణానికి వచ్చి, ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 53, 56 మధ్యలో జరిగిందనమాట. 3 సంవత్సరాల పాటు దగ్గర 2.5 నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలని చక్కగా మనకు రుజువు కూడా కనబడుతుంది. ఎఫెసస్ పట్టణంలో ఉండిపోయాడు ఆయన. ఈ ఎఫెసస్ పట్టణంలో ఉండి గొప్ప పరిచర్య చేశాడు ఆయన. ఈ పరిచర్య చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యెరూషలేములోకి వెళ్తే ఆయన జైల్లో పెట్టేశారు 2 ఏళ్ళు. 2 ఏళ్ళు జైల్లో పెట్టిన తర్వాత ఆయన కోర్టులో ఆయన యొక్క కేసు వేసుకుంటే, ముందు ఫెస్టస్ ముందు, తర్వాత అగ్రిప్ప ముందు ఆయన కేసు వచ్చింది. ఆ కేసులో అగ్రిప్ప ఏమంటాడంటే, ఈయన సీజర్ దగ్గరికి పంపించండి అంటే రోమ్ పట్టణానికి పంపించారు. సీజర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన్ని జైల్లో పెట్టేశారు. జైల్లో ఉన్నాడు. అయితే పౌలు యెరూషలేంకి వెళ్ళే ముందు, తర్వాత రోమ్ పట్టణానికి వెళ్ళే ముందు ఏం చేశాడంటే, తమ్ముడు తిమోతి, నువ్వు ఎఫెసస్ పట్టణంలోకి వెళ్ళి ఆ సంఘాన్ని చూస్తూ ఉండు అని చెప్పాడు. పౌలు అంటే తిమోతి ఎఫెసస్ పట్టణంలో పాస్టర్గా వ్యవహరిస్తున్నప్పుడే పొద్దున తమ్ముడు చెప్పినటువంటి పత్రికను రాశాడు. అప్పుడు తిమోతి ఎఫెసస్ పట్టణంలో. అయితే ఈ ఎఫెసస్ పట్టణంలో ఆయన తిమోతి ఉన్నప్పుడు, రోమ్లో జైల్లో ఉన్నప్పుడు పౌలు కొన్ని ఉత్తరాలు రాశాడు. మనకైతే 4 ఉత్తరాలు దొరికాయి. 4 ఉత్తరాలు. ఆ 4 ఉత్తరాలని బైబిల్లో పెట్టారు. ఇంకా అంతకంటే ఎక్కువే రాశాడు. మనకి కొన్ని రుజువులు ఉన్నాయి. లెబొదొయికా సంఘానికి ఒక ఉత్తరం రాశాను అని చెప్పాడు. అది ఎక్కడ పోయిందో మనకి తెలియదు. అయితే మనకి మాత్రం 4 దొరికాయి. ఆ 4 ఉత్తరాలని చెర ఉత్తరాలు అంటారు. అది ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక. ఈ 4 పత్రికలు రాశాడు. ఈ 4 పత్రికల్లో కూడా యేసుక్రీస్తుని ఉన్నతమైనటువంటి హోదాలో చూపిస్తూ రాశాడు. యేసయ్య మనకు ప్రభు అని, యేసయ్య క్రీస్తని, యేసయ్య సంఘానికి శిరస్సని, యేసయ్యే మనల్ని నడిపించాలని, యేసయ్యే మనకు సంతోషాన్ని ఇచ్చేవాడని, యేసయ్యే మనకు మార్గదర్శకుడని, ఈ 4 పత్రికల్లో కూడా యేసయ్యని బాగా హెచ్చిస్తూ ఆయన చూపిస్తూ రాశాడు 4 పత్రికలు. ఈ 4 పత్రికలు గనక మనం చదవగలిగితే 3 4 12, 1 10 15 13 అధ్యాయాలు. ఈ 13, 14, 15 అధ్యాయాలు కనుక మనం బాగా చదివితే యేసయ్య గురించి బాగా అర్థమవుతుంది అనమాట. ఇది ఈ 4 పత్రికల గురించి. ఈ 4 పత్రికల్లో ఇప్పుడు మనం ధ్యానం చేయదలుచుకుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు, 155 వచనాలు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 155 వచనాల్ని ఒక ఆయన ప్రతి శుక్రవారం గంట సేపు బైబిల్ స్టడీ చేసుకుంటూ వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా పూర్తవడానికి 237 క్లాసులు పట్టింది. 237 క్లాసులు. ఆయన ఎవరంటే డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్. మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు ఎవరు అంటే, మొన్న చనిపోయిందే బ్రిటిష్ రాణి గారికి పాస్టర్గా ఉండేవాడు ఆయన. 1955 సంవత్సరం నుంచి 64 సంవత్సరం మధ్య దాకా ఆయన ప్రతి శుక్రవారం గంట సేపు ఆయన బైబిల్ స్టడీ చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక పూర్తవడానికి 237 క్లాసులు పట్టింది. ఈ 237 క్లాసులు ఆయన ఏం బోధించాడో పుస్తకాలుగా ముద్రిస్తే 8 పుస్తకాలు అయినాయి అన్నమాట. చాలా దివ్యమైనటువంటి విషయం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మన లాక్డౌన్ టైంలో సింగపూర్లో ఉన్నటువంటి కార్నర్ స్టోన్ బైబిల్ కాలేజీ వాళ్ళకి నేను బోధించాను. వారానికి 3 క్లాసులు చొప్పున నేను బోధిస్తే 47 క్లాసులు అయింది. ఒక్కొక్క క్లాసు గంటన్నర ఇంటూ 47 ఆలోచించండి, దగ్గర 70 గంటలు పట్టింది. 70 గంటల సేపు బోధిస్తే కానీ 155 వచనాలకి కాస్త అర్థాన్ని ఇవ్వలేకపోయాం. అంత లోతైనటువంటి పుస్తకం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికని ఒక ఆయన ఉంటాడంటే, పౌలు రచనలలో ఎవరెస్ట్ శిఖరం లాంటిది అని అంటాడు. ఒక ఆయన ఉంటాడంటే, పత్రికల్లో రాణి వంటిది అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికని 2 ముక్కలుగా విభజించవచ్చు. మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు మన కోసం ఏం చేశాడు, చివరి 3 అధ్యాయాల్లో క్రైస్తవునిగా మనం చేయాల్సిందేంటి. మీ దగ్గర పుస్తకాలు ఉంటే, రాసుకునే వాళ్ళు ఉంటే కాస్త నెమ్మదిగా చెప్తున్నాను కదా, రాసుకోండి, మీకు చచ్చేదాకా ఉపయోగపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానం చేసుకుంటే
ఇది మీకు ఉపయోగపడుతుంది, అందుకనే మీకు చెప్తున్నా. మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు మన కోసం చేసింది, చివరి 3 అధ్యాయాల్లో క్రైస్తవునిగా మనము చేయాల్సింది. వారన్ విఎస్పి అనేటువంటి ఆయన ఏమంటాడంటే, క్రైస్ట్స్ వర్క్ ఫర్ అస్. క్రీస్తు మన కోసం చేసిన పని మొదటి 3 అధ్యాయాలు అయితే, క్రిస్టియన్ వాక్, క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి నడవడి చివరి 3 అధ్యాయాలు అని చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి 3 అధ్యాయాలకి 66 వచనాలు, చివరి 3 అధ్యాయాలకి 89 వచనాలు. కాబట్టి 66 వచనాల సిద్ధాంతముతో 89 వచనాల జీవితం గురించి రాసుకుంటూ వచ్చాడు. మొదటి 66 వచనాలు సిద్ధాంతం, మనం నమ్మేదేంటి, చివరి 89 వచనాల్లో మనము చెయ్యాల్సిందేంటి, మన బాధ్యత ఏంటి, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క క్షుణ్ణమైనటువంటి విభజన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం ఒక్కసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట్లో పౌలు భక్తుడు తను తాను పరిచయం చేసుకుంటాడు, 2 వచనాలు. ఆ తర్వాత 3వ వచనం నుంచి 14వ వచనం దాకా ప్రపంచ రికార్డ్ ఒకటి ఉంది, జాగ్రత్త వినండి. ప్రపంచ రికార్డ్ ఒకటి ఉన్నది. ఏంటి అనంటే 3వ వచనం నుంచి 14వ వచనం దాకా గ్రీకు భాషలో 203 మాటలు ఉంటాయి. 3వ వచనం నుంచి 14వ వచనం దాకా గ్రీకు భాషలో 203 మాటలు ఉంటాయి. ఈ 203 మాటలకి మధ్యలో ఒక్క చాటు కూడా ఫుల్ స్టాప్ లేదు. అంటే అర్థం ఏంటనంటే, ఆయన 3వ వచనంలో మాట్లాడుతూ మొదలు పెడితే 14వ వచనం దాకా గాలి పీల్చుకోవడానికి ఆగకూడదన్నమాట. కనీసం 1.5 నుంచి 2 నిమిషాలు పట్టుద్ది అదంతా చెప్పడానికి. ఒకే ఒక దెబ్బతో ఆయన 3వ వచనం నుంచి 14వ వచనం దాకా చెప్పుకుంటూ వచ్చాడు. అది ఆరాధన. అంటే ఆ ఆరాధనని కొంతమంది ఏమంటారంటే, పౌలు యొక్క ఆరాధన ఉప్పెన అని అంటారు, ఉప్పెన అని అంటారు. పౌలు యొక్క ఆరాధన మంచు కొండ జారి పడితే ఎలా ఉంటుందో, ఒక్కసారిగా నీళ్లు వచ్చినట్లు ఎలా ఉంటుందో అలాగుంటుంది అని అంటాడు. సార్ ఎందుకు సార్ అంత పెద్ద వచనం ఒకటే ఉపయోగించాడు పౌలు భక్తుడు, తెలుగులో దాన్ని 6 సెంటెన్సులుగా మార్చారే, కానీ ఇంగ్లీష్లో మాత్రం, అదే గ్రీక్లో మాత్రం ఒకటే అన్నారు. ఎందుకు అని అంటే, పౌలు భక్తుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ ముగ్గురులో ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి ఇష్టపడకుండా ఒకే వచనంలో ముగ్గురిని ఆరాధిద్దాం అనుకున్నాడు. ఆ ముగ్గురిని ఒకే సెంటెన్స్లో ఎలా ఆరాధించాడంటే, తండ్రి నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, అందుకు నువ్వు గొప్పవాడివి అని ఆరాధించాడు. ఫాదర్ యు హ్యావ్ చోజన్ అస్, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, ఇది మొదటిది తండ్రి. రెండోది కుమారుడైనటువంటి దేవా, నువ్వు మమ్మల్ని శుద్ధీకరించావు, నువ్వు మమ్మల్ని శుద్ధి చేశావు. సన్, ఎస్, గాడ్ ద సన్, యూ హ్యావ్ క్లెన్స్డ్ అస్. ఫాదర్ ఏమో చూజ్ చేస్తే, కుమారుడేమో క్లెన్స్ చేశాడు. ఇక పరిశుద్ధాత్ముడేమో సర్టిఫై చేశాడు, ధృవీకరించాడు. ముద్ర ద్వారా నువ్వు దేవుని కుమారుడివి అని ధృవీకరించాడు, సర్టిఫై. తండ్రేమో చూజ్, ఏర్పరిచాడు. కుమారుడేమో క్లెన్స్, శుద్ధీకరించాడు. పరిశుద్ధాత్ముడేమో సర్టిఫై, ధృవీకరించాడు. ఫాదర్ ఏమో సెలెక్ట్ చేశాడు, కుమారుడేమో శాంక్టిఫై చేశాడు, పరిశుద్ధాత్ముడేమో మన జీవితంలో స్థిరపడిపోయాడు. ఈ విధంగా ఆ ముగ్గురిని ఆరాధించడం అనేది జరిగింది. ఓకే, అయిపోయింది కదా. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా నేను బైబిల్ ఏం పెట్టుకోవాలా ఎదురుగా. నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, ఎఫెసీయులకు రాసినటువంటి ఆ 155 వచనాలు కనీసం నేను 100 సార్లు చదివి ఉండుంటాను. అందుకనే ప్రతి వచనం నాకు గుర్తుంది. అందుకనే నేను ఏమి చూడకుండానే చెప్పగలుగుతున్నాను అంత స్పష్టంగా. మీరు ఆ విధంగా ధ్యానం చేయగలిగితే క్రైస్తవ సిద్ధాంతంలో ఎంత స్థిరంగా ఉంటారో తెలుసా. పెను తుఫాను లాంటి తప్పుడు బోధలు వచ్చినా, ఉప్పెన లాంటి శోధనలు వచ్చినా మనం నిలబడటానికి సాధ్యపరచగలిగేటువంటి చిన్న పత్రిక ఇది. అందుకే దాన్ని మీకు బోధించాలి, పరిచయం చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నా. ఓకే, 15వ వచనం నుంచి 23వ వచనం దాకా పౌలు భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ప్రార్థన అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3 ప్రార్థనలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన, ఈ ప్రార్థనలో ఆయన ఆత్మీయ జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆత్మీయ జ్ఞానం అంటే చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదు అది, లేకపోతే అనుభవిస్తే వచ్చే జ్ఞానం అది కాదు.
దేవుడిస్తే వచ్చేటువంటి జ్ఞానం, దేవుని ప్రత్యక్షతను బట్టి వచ్చేటువంటి జ్ఞానము, దేవుడు ఆశీర్వదిస్తే వచ్చేటువంటి జ్ఞానము, దేవుడు ఆశీర్వదిస్తే వచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ బైబిల్ నేను బోధిస్తున్నాను. ఇది నా గొప్పతనం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు తన కృపలో మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. కాబట్టి చదువు లేనటువంటి వాడు గొప్పగా బోధించటం, కళ్ళు లేనటువంటి వాళ్ళు గొప్పగా పాడటం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని బట్టి. ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు తనని చూసేటువంటి దాది పొరపాటు చేసింది. ఏం పొరపాటు చేసింది అని అంటే కనుక, ఆమెకు నోట్లో వేయాల్సినటువంటి చుక్కలు కంట్లో వేసింది. ఆమె మర్చిపోయి 2 డ్రాప్స్ ఉన్నాయి, కంట్లో వేయాల్సినవి అనుకొని నోట్లో వేయాల్సిన డ్రాప్స్ కంట్లో వేసింది. వేస్తే ఆమె కళ్ళు పోయాయి, చిన్నప్పుడు పోయాయి. ఆమె బహుశా అప్పుడు 6 సంవత్సరాల లోపల ఉంటుందేమో. కళ్ళు పోయాయి ఫ్యానీ క్రాస్బీ. అయితే ఆమెకు వేరే ఆమె దగ్గరుండి సువార్త చెప్తే 14వ ఏట యేసుప్రభుని అంగీకరించింది ఫ్యానీ క్రాస్బీ. ఫ్యానీ క్రాస్బీ 14వ ఏట యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి 95వ ఏట చనిపోయింది ఆమె. 95వ ఏట 81 సంవత్సరాలు బతికింది. 81 సంవత్సరాల్లో 8112 పాటలు రాసింది. 8112 పాటలు రాసింది. ఆమె గుడ్డామె, ఆమెకు కళ్ళు కనబడవు, కానీ అద్భుతమైనటువంటి పాటలు రాసింది. ఇంగ్లీష్ పాటలు, మన ఇంగ్లీష్ హిమ్నల్ అంటారే, ఆ పాటల పుస్తకంలో, ఏ పాటల పుస్తకంలో అయినా ఫ్యానీ క్రాస్బీ రాసినటువంటి పాటలు కనీసం 100 ఉంటాయి. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ అనేటువంటి పాట ఫ్యానీ క్రాస్బీ రాసింది. దాంట్లో ఒక మాట ఏముంటుందంటే, ఈమె గుడ్డిది, కానీ గుడ్డిదైనప్పుడు కూడా ఆమె ఒక చరణం ఏమని రాస్తుందంటే, విజన్స్ ఆఫ్ ర్యాప్చర్, అంటే ఎత్తబడేటువంటి దర్శనముతో నా హృదయం ఉప్పొంగుతుంది, పరలోకము నాకు కనబడుతుంది, నేను ఆనందిస్తున్నాను అని రాయగలుగుతుంది. ఆమె భౌతిక కళ్ళు మూసుకుపోయినాయి, కానీ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరిచాడు కాబట్టి ఆ విధంగా రాయగలిగింది ఆమె అద్భుతంగా. కాబట్టి పౌలు భక్తుడు చేసినటువంటి అతి ఉన్నతమైనటువంటి ప్రార్థన ఏంటనంటే ఆత్మీయమైనటువంటి జ్ఞానం. కాబట్టి మీలో ఎవరైనా అతి ఉన్నతమైనటువంటి ప్రార్థన, దేవుణ్ణి మనం ఏం కోరితే బాగుంటుంది అని అంటే కనుక ఇది అడిగితే బాగుంటుంది. ఆత్మీయ జ్ఞానం ఇవ్వు ప్రభా, నీ యొక్క వాక్యముని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, నీ చిత్తాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, నీ మనసుని గ్రహించగలిగేటువంటి జ్ఞానం నాకివ్వు ప్రభా అని. దేవుని చిత్తం ఏంటో మనకు తెలిస్తే, దేవుని ఆలోచనలు ఏంటో మనకు తెలిస్తే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగితే ఈ జీవితం ఎంత సాఫీగా ఉంటుందో ఆలోచించండి. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం, మొదట్లో మనుషులు పడుకొని ఉంటారు. ఎందుకు పడుకున్నారంటే పాపంలో వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి. ఇది రెండో అధ్యాయం మొదట. అయితే 3 వచనాల వరకు ఆ విధంగా పడుకొని ఉన్నాక 4వ వచనం నుంచి 10వ వచనం దాకా పడుకున్నటువంటి మనల్ని క్రీస్తుతో లేపి కూర్చోపెట్టాడు. పడుకున్నటువంటి మనల్ని క్రీస్తుతో లేపి కూర్చోపెట్టాడు. అది విశ్వాసంతో జరుగుద్ది. దేవుని కృపను బట్టి జరిగేది. దేవుని ప్రేమను బట్టి, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు రక్తాన్ని బట్టి, మానవ విశ్వాసాన్ని బట్టి చచ్చిపోయినటువంటి మనం లేచి కూర్చుంటాం. కూర్చున్నటువంటి మనం 11వ వచనం నుంచి 22వ వచనం దాకా కూర్చున్న మనల్ని కూడా ఒక గుంపుగా చేశాడు. కూర్చున్న మనలందరినీ ఒక కుటుంబంగా చేశాడు. కూర్చున్నటువంటి మన అందరినీ కూడా ఆయన ఒక రాజ్యంగా చేశాడు, ఒక పట్టణముగా చేశాడు. ఇది మనకి 11వ వచనం నుంచి 22వ వచనం దాకా ఉంటుంది. గోడలేమీ లేవు మధ్యలో, కర్టన్లేమీ లేవు మధ్యలో. యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఆడవాళ్ళని, మగవాళ్ళని తారతమ్యం లేదు. క్రీస్తులో అందరూ కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ వచనం దాకా పౌలు భక్తుడు చెప్తాడు. ఎంత గొప్ప మర్మం నాకు ఎలా తెలిసిందనుకుంటారు? అది నా తెలివితేటలా? కాదు. పుస్తకాలు చదివితే వచ్చిందా? కాదు. అనుభవాన్ని బట్టి వచ్చిందా? కాదు. ఇది మర్మం, దేవుడు నాకు బయలుపరిస్తే వచ్చింది అని ఒప్పుకున్నాడు ఆయన. దేవుడు బయలుపరిచాడు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీకెందుకు చెప్పగలుగుతున్నానంటే, మీకు చెప్పడానికి నాకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయగలుగుతున్నాడు కాబట్టి. ఇది మొదటి 13 వచనాల్లో 3వ అధ్యాయంలో మనం చూసేది. 14వ వచనం నుంచి 21వ వచనం దాకా రెండోసారి ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఎక్కడుందో మీకు చెప్పాను.
14వ వచనం నుంచి 21వ వచనం దాకా బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలన్నిటిలో శ్రేష్టమైన ప్రార్థన అంటారు ఈ ప్రార్థనని. రెండవ శ్రేష్టమైన ప్రార్థన అంటారు. ఆ ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఓకే, ఈ ప్రార్థనలో మనం ఏం అడుగుతాం, ఈ ప్రార్థనలో మనం పొందేది ఏంటి అనే దాన్ని తర్వాత మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఇది మొదటి 3 అధ్యాయాలు. ఈ మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం అయిపోయింది. 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా మన యొక్క బాధ్యత, మన యొక్క జీవితం, మన యొక్క భక్తి, మన యొక్క ప్రవర్తన, దాని గురించి రాసుకుంటూ వచ్చాడు. అయితే మీరు ఈ టీవీ కెమెరా ఉన్నటువంటి స్టాండ్స్ చూడండి. ఈ టీవీ కెమెరాస్ ఉన్నటువంటి ఈ స్టాండ్స్ని ట్రైపాడ్ అంటారు. ట్రైపాడ్ అని ఎందుకంటారంటే దానికి 3 కాళ్ళు ఉన్నాయి. ట్రయో అంటే 3 కాళ్ళు ఉన్నాయి. పాడ్ అంటే ఈ 3 కాళ్ళు కలిసి ఒక్కదాన్ని మోస్తున్నాయి. 3 కాళ్ళు కలిసి ఒక్కదాన్ని మోస్తున్నాయి. అందుకనే దానికి ట్రైపాడ్ అని పేరు పెట్టారు. అయితే ఈ 4వ వచనం నుంచి 6వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని ట్రైపాడ్ లాగా ఆలోచించవచ్చు. దాంట్లో మూడు ప్రాముఖ్యమైనటువంటి నడతల గురించి మాట్లాడాడు. ఈ 3 ఉండాల్సిందే. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మనం నిలబడలేం. ఈ 3 కాళ్ళు ఉన్నటువంటి ట్రైపాడ్ చూడండి, ఏ ఒక్క కాలు తీసేసినా పడిపోద్ది. అది ఏ ఒక్క కాలు తీసేసినా పడిపోద్ది. 3 కాళ్ళు ఉండాల్సిందే. 3 కాళ్ళు సమానంగా ఉండాలి. ఒక కాలు గనక ఎక్కువ ఉండి ఇంకో కాలు గనక తక్కువ ఉంటే పైన ఉన్నటువంటిది కింద పడిపోతుంది. కాబట్టి 3 కాళ్ళు సమానంగా ఉండాల్సిందే. అందుకనే ట్రైపాడ్ ఉదాహరణ మీకు చెప్పాను. ఇందులో 3 నడతల గురించి చెప్పాడు. ఈ 3 నడతలు కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినవి. ఈ 3 ఉండాల్సిందే. ఏంటా 3 అని అంటే ఒక మాటలో చెప్పేస్తాను. మొదటిది ఆయన ఐక్యత అంటాడు. మొదటిది ఐక్యత. రెండోది పవిత్రత. మొదటిది ఐక్యత, రెండోది పవిత్రత, మూడోది అన్యోన్యత. ఈ 3 ఉండాల్సిందే. లేకపోతే సఖ్యత మూడోది. ఈ 3 ఉండాల్సిందే. ఇంగ్లీష్లో చెప్పాలంటే మొదటిది యూనిటీ ఐక్యత, రెండోది ప్యూరిటీ పవిత్రత, మూడోది హార్మనీ సఖ్యత. ఈ 3 ఉండాల్సిందే. ఐక్యత దేంట్లో ఉండాలి? సహవాసములో ఉండాలి ఐక్యత. మరి పవిత్రత దేంట్లో ఉండాలి? వ్యక్తిగత జీవితంలో ఉండాలి పవిత్రత. మూడోది మన జీవితంలో సఖ్యత ఎక్కడుండాలి? సంబంధాలలో ఉండాలి. భార్యాభర్తల మధ్యన సంబంధంలో సఖ్యత ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉన్న సంబంధంలో సఖ్యత ఉండాలి. యజమానులు పని వాళ్ళకి మధ్యన ఉండేటువంటి సంబంధంలో సఖ్యత ఉండాలి. వీటిని క్విక్గా చెప్పుకుంటూ వస్తాను. మొదటిది ఐక్యత. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ వచనం దాకా మనకి ఐక్యత గురించి వస్తూ ఉంటుంది. జాగ్రత్త వినండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. అయితే అందరి గురించి వదిలేయండి. మీ ఇల్లు గురించి ఆలోచిద్దండి. ఒక అమ్మ, ఒక నాన్న, 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఈ నలుగురు ఒకే స్వభావం కలిగిన వాళ్ళ కాదు. నలుగురు వేరు వేరు స్వభావాలు ఉంటాయి. నలుగురికి వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. నలుగురు వ్యవహరించేటువంటి విధం వేరు వేరుగా ఉంటుంది. నలుగురు వేరు వేరే. అయితే ఈ నలుగురిలో ఐక్యత ఎప్పుడు కలుగుద్ది? సహవాసములో ఐక్యత అనేది ఎప్పుడు కలుగుద్ది? జాగ్రత్తగా వినండి. మొదటిది నాకున్నదేంటో తెలియాలి. రెండోది ఎదుటివాడికి ఉన్నదేంటో తెలియాలి. నేను ఎక్కడ ఉపయోగపడతానో తెలియాలి. ఎదుటివాడు ఎక్కడ ఉపయోగపడతాడో తెలియాలి. అప్పుడు పరస్పరము గౌరవించుకోవటం మొదలు పెడతారు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. చిన్న మాట చెప్తాను చూడండి. బిల్డింగ్ కట్టేటప్పుడు 2 వర్గాల వాళ్ళు చాలా ప్రాముఖ్యం. అంటే మిగిలిన వాళ్ళు కాదని, కానీ ఈ 2 వర్గాల వాళ్ళు చాలా ప్రాముఖ్యం. ఏ 2 వర్గాలు అంటారేమో. ఒకటి తాపీ పని చేసేవాళ్ళు, రెండోది వడ్రంగి పని చేసేవాళ్ళు. ఇద్దరు ప్రాముఖ్యమే. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా బిల్డింగ్ చెడిపోతుంది. ఇద్దరు పోటీ పట్టడానికి అవుద్దా? అవ్వదు. నేను గొప్ప అనుకుంటే అవుద్దా? ఇద్దరి మధ్యన సఖ్యత, ఇద్దరి మధ్యన ఐక్యత ఉంటే బిల్డింగ్ బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చెప్పగలిగేది ఏంటంటే, మనందరికీ వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. 3 వ్యక్తిత్వాల గురించి మీకు చెప్తాను ఉదాహరణగా. ప్రాముఖ్యంగా మనకు కనబడేటువంటి 3 వ్యక్తిత్వాలు. ఒకటి దుడుకుతనం.
తొందరపాటు, గబుక్కున మాట్లాడేయటం, ఆగలేకపోవటం, దీన్ని దుడుకుతనం అంటారు. బైబిల్లో దుడుకుతనం అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు బాగా తెలిసిన ఆయన పేతురు దుడుకుతనం. అయితే దుడుకుతనం చెడ్డదా? దుడుకుతనం మంచిది కాదా? మారు మనసు పొందితే దుడుకుతనం పోవాలా? ఇది మనలో చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన. నో, పోదవు. నువ్వు మారు మనసు పొందినప్పటికీ కూడా దుడుకువాడిగానే ఉంటావు. ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటారేమో, పేతురికి దుడుకుతనం ఉంది కాబట్టి, ఆయన తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోగలడు కాబట్టి, దేన్నైనా ఛేదించుకుంటూ వెళ్ళగలడు కాబట్టి, దేన్నైనా ఆయన జయించగలడు కాబట్టి, ఆయన చాలా తొందరపాటుతో వెళ్ళగలడు కాబట్టి, దేవుడు పేతుర్ని ఎందుకు వాడుకున్నాడంటే సువార్తను ఆరంభించడానికి వాడుకున్నాడు. సువార్త యూదుల మధ్యన ఆరంభించింది ఆయనే, పెంతెకొస్తే దినాన్న. సమరయుల మధ్యన ఆరంభించింది ఆయనే, అన్యుల మధ్య ఆరంభించింది కూడా ఆయనే. కాబట్టి ఆరంభానికి వాడుకున్నాడు పేతుర్ని, ఇనాగరేషన్కి వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన ముందుకి చాలా స్పీడ్గా వెళ్ళిపోగలడు. రెండో వ్యక్తి ఎవరంటే పౌలు ఎలాంటి వాడంటే ఆచి తూచి ఆలోచించి పనిచేసేటువంటి వాడు. చాలా జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు, ఆటుపోట్ల గురించి ఆలోచిస్తాడు. దీనికి ముందుకెళ్తే ఏమవుతుంది, వెనక్కి వస్తే ఏమవుతుంది, చాలా ఆలోచించేటువంటి వ్యక్తి. జ్ఞానం ఎక్కువ ఉపయోగిస్తాడు, తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తాడు. అయితే పౌలు దుడుకుగా అయిపోవాలా? అవసరం లేదు. పౌలు తన జ్ఞానాన్ని వదిలిపెట్టేయాలా? లేదు. పౌలు తనకున్నటువంటి తాత్వికమైన ఆలోచనల్ని పక్కకు పెట్టేయాలా? కాదు. అయితే పౌల్ని ఎలా వాడుకున్నాడు? పేతురు గబగబా సంఘాన్ని ఆరంభిస్తే పేతురు ఆరంభించినటువంటి సంఘాన్ని స్థిరపరుచుకుంటూ వెళ్ళాడు. ఆయన సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు. సంఘాలకు ఉండాల్సినటువంటి నియమాలు ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సంఘానికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి పేతురు ఆరంభించాడు, పౌలు దాన్ని స్థిరపరిచాడు. పేతురుకున్నటువంటి తత్వం అది, పౌలుకున్నటువంటి గుణం ఇది. రైట్, తత్వం ఇది. ఇక మూడో వ్యక్తి నేను యోహాన్ని తీసుకున్నాను. యోహాను ముచ్చు అంటే ఎవరితో మాట్లాడు, మౌనంగా ఉంటాడు, చాలా మూల కూర్చుంటాడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మనలో కొంతమంది అలాగుంటారు. అయితే మరి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కూడా గబగబా మాట్లాడుతూ మొదలు పెట్టాలా? అవసరం లేదు. దేవుడు నిన్ను ఆ విధంగా తయారు చేశాడు, నువ్వు ఆ విధంగానే ఉండు. అయితే యోహాను ఎలా ఉపయోగపడ్డాడు? పేతురు సంఘాన్ని స్థాపించాడు, గబగబా ఆయన కట్టుకుంటూ ఆరంభిస్తూ. అయితే పౌలు దాన్ని స్థిరపరచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత, పేతురు వెళ్ళిపోయాడు, పౌలు వెళ్ళిపోయిన తర్వాత చివర్లో వచ్చాడు యోహాను. ఈయన చేసిన పని ఏంటి? పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా జారిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా కృంగిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి లేండమ్మా, రండమ్మా అని వాళ్ళని తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేసిన పని. పేతురు త్వరగా వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఎక్కువగా ఉపయోగించినటువంటి పదం రాజ్యం. పౌలు స్థిరపరుచుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి పదం సంఘం. ఆయన పడిపోయిన వాళ్ళని తిరిగి లేపేటువంటి వాడు కాబట్టి యోహాను ఆయన ఉపయోగించినటువంటి పదం కుటుంబం. ఇవి వాళ్ళ పదాలు. నేను ఎందుకని ఇంత విస్తృతంగా చెప్తున్నానంటే, మన సంఘాల్లో కూడా వేరు వ్యక్తిత్వాలు వాళ్ళు ఉంటారు. అయితే అందరూ నాలాగే ఉండాలి అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకు ఉండరాళ్ళు అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకు ఆలోచించరు అని అనుకోవటం పొరపాటు. వేరు వాళ్ళు ఉన్నప్పుడే మనము ఒకటిగా పని చేయగలుగుతాం. అందరూ ఒకటే అయితే కనుక రిపీట్ అవుతుంది. అందరూ ఒకటే అయితే కనుక కాంపిటీషన్, పోటీ ఉంటుంది. వేరు వాళ్ళు ఉంటే కనుక కాంప్లిమెంట్, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఒకళ్ళు చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తారు. ఒకళ్ళు దిట్టైన దాంట్లో ఇంకొకళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి మన సంఘాలు, మన సహవాసాలు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. మన వ్యక్తిత్వం ఏంటో మనం గ్రహించాలి. మన వరవేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులేంటో నాకు తెలుసుకోవాలి. నేను చాలాసార్లు ఈ మీటింగ్స్లో చెప్పుకుంటూ వచ్చాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం
బోధించేటువంటి వరం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం, సువార్త చెప్పేటువంటి వరం. ఈ రెండు మీకు ప్రస్ఫుటంగా అర్థమైపోతాయి బయటికి. అయితే ఈ రెండు పనిచేయడానికి వెనక ఇంకొక వరం పనిచేస్తూ ఉంటుంది. అదేంటంటే దేవుడు నాకు జ్ఞానవరాన్ని ఇచ్చాడు. అందుకనే ప్రశ్నలు అడిగితే నేను చటుక్కుని చెప్తాను. అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. అందుకనే నేను చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పలేకపోతే కనుక దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు ఆ వరం ఇవ్వకపోతే నాలాగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, చాలామంది సార్ మీలాగా నేను అవ్వాలనుకుంటున్నానంటే అది బుద్ధిహీనం. నాలాగా ఇంకొకడు అవ్వడో అంటే నేనేదో పైనుంచి దిగిపడిన వాడిని అంటలేదు. దేవుడు ఎడ్వర్డ్ విలియమ్స్ని ఒక్కడనే తయారు చేశాడు. దేవుడు చేతకాని వాడు కాదు ఇంకొక ఎడ్వర్డ్ని తయారు చేయడానికి. ఇంకొక ఎడ్వర్డ్ని దేవుడు తయారు చేయడు. దేవుడి దృష్టిలో ఒకే ఒక ఎడ్వర్డ్ ఉంటాడు. మీరు ఎవరైతే ఉన్నారో, మీ పేరేంటో నాకు తెలియదు, మీరు దేవుని దృష్టిలో ఒకళ్ళే. బాబురావు గారు ఒకళ్ళే, రవి విన్సెంట్ గారు ఒకళ్ళే, ఆ ఒక్కళ్ళే. కాబట్టి దేవుని దృష్టిలో నేను ఎవరిని, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, దేవుడు నన్ను ఎలా ఉండమని కోరుకుంటున్నాడు, అది తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరిస్తే ఇంకో వ్యక్తితో మనం పోటీ పడం. నాకున్న వరాలు అయితే మన రవి విన్సెంట్ గారికి ఉన్నటువంటి వరం వేరుగా ఉంటుంది. నేను పేతురు లాంటి వాడిని అయితే ఆ రవి విన్సెంట్ గారు యోహాన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నిన్న కూడా మీరు గమనించి ఉంటారు, దడదడ లూకాసు వార్త 24వ అధ్యాయం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక పావు గంట సేపు నెమ్మదిగా ప్రార్థన చేయించి, నెమ్మదిగా ప్రజల్ని ప్రశ్నలు వేయించి ఆ 24వ అధ్యాయంలో గంట సేపు నేను బోధించింది వాళ్ళ గుండెల్లో కూర్చునేటట్లు చేశాడు ఆయన. అది ఆయన చేయగలడు, ఇది నేను చేయగలను. నేను చేసిన పని రవి విన్సెంట్ గారు చచ్చినా చేయలేడు. పబ్లిక్గా చెప్తున్నా, ఆయన చేసిన పని నా వల్ల కాదు. కాబట్టి మేమిద్దరము ఒకళ్ళొకళ్ళు కలవగలిగితే పోటీ ఉండదు, కాంప్లిమెంట్ అవుతాం. మన సంఘాల్లో ఈ కాంప్లిమెంటరీ అనేది లేక పోటీ అనేది వచ్చేసి ప్రతి వాడు కొట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి ఎక్కగలిగేది ఈ 5,000 మందిలో 50 మందే ఉండొచ్చు. 5,000 మంది స్టేజ్ మీదకి ఎక్కరు. స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళంతా పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని అనుకోవద్దు. కాదు, స్టేజ్ ఎక్కటం బట్టి కాదు పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. దేవునికి లోబడటం బట్టి, దేవుడు చెప్పింది చేయటం బట్టి చాలామంది ఆ వంటల దగ్గరే ఉంటున్నారు. నేను అనుకుంటాను వాళ్ళల్లో ఎక్కువ మందికి వజ్రకిరీటం ఉంటుందేమో స్టేజ్ ఎక్కిన వాళ్ళకంటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవునికి లోబడి పనిచేస్తున్నప్పుడు పోటీ ఉండదు. వంటగది దగ్గర ఉన్న ఆయన స్టేజ్ మీదకి ఎక్కినోని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద ఎక్కినటువంటి వ్యక్తి వంటగదిలో ఉన్నవాడిని తక్కువగా చూడాల్సిన పని లేదు. ఎవడ పని ఆడిది. ఇది ఐక్యత. క్లారిటీ వచ్చింది కదా. రెండోది పవిత్రత. ఈ పవిత్రత గురించి నేను సాయంకాలం మాట్లాడతాను, కాబట్టి అందుకని దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఈ పవిత్రత గురించి 4వ అధ్యాయం 17వ వచనం 21వ వచనం దాకా అది ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే సాయంత్రం అదే పుట్టిన వర్తమానం ఇస్తాను. ఇక మొదటిది ఐక్యత, రెండోది పవిత్రత, మూడోది సఖ్యత. 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 9వ వచనం దాకా క్రీస్తు భయభక్తి ఉండండి. అది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనది. సంబంధం మానవ జీవితానికి ప్రాముఖ్యం. 3 సంబంధాలు మాట్లాడుతున్నాడు. ఏంటా సంబంధాలు? భార్యాభర్తల మధ్యన సంబంధం. భార్యాభర్తల మధ్యన సంబంధం సరిగ్గా లేకపోతే, ప్లీజ్ ఈ మాట వినండి, భార్యాభర్తల మధ్యన సంబంధం సరిగ్గా లేకపోతే దేవుని ముందు ధైర్యంగా నిలబడలేం, యథార్థమైన మనస్సాక్షితో నిలబడలేం, హృదయంలో కల్మషం లేకుండా దేవుని ముందు నిలబడలేం. భార్యతో గొడవాడి, భర్తతో గొడవాడి ప్రార్థన చేసేవాడు ఎవడైనా ఉంటే వాడికంటే మూర్ఖుడు ఇంకొకటి లేడు. వాడికి సాతానికి తేడా లేదు. ఎందుకంటే భార్యతో గొడవాడి, భర్తతో గొడవాడి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు అంటే దేవుడు ఆ దీవెన, దేవుడు ఆ యొక్క ఆరాధన స్వీకరిస్తాడా? నో. దేవుడు యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన కానుక తీసుకొస్తే నువ్వు ఎవరితోనో గొడవపడ్డా,
వెళ్ళి సమాధానపడి అప్పుడు నాకు ఈ కానుక అన్నాడు. మీలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది ఉన్నాయి, గొడవలు సర్దుకోకుండా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతానంటే ఏంటి? గొడవలు సద్దుమణకుండా నెత్తి మీద కొంకేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తానంటే ఏంటి? అది డ్రామా, అది డ్రామా. కాబట్టి సఖ్యత అనేది మొదటిది భార్యాభర్తల మధ్యన, రెండోది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన, రెండోది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన, అటు తల్లిదండ్రులకి ఇటు పిల్లలకి ఇద్దరికి కూడా అక్కడ బోధిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులతో ఏమంటున్నాడు? పిల్లల్ని రెచ్చగొట్టొద్దు, జాగ్రత్త అన్నాడు. పిల్లలతో ఏమంటున్నారు? అయ్యా మీరు అమ్మ నాన్నని గౌరవించాలి, ఆశీర్వచనం కలిగినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఇదే, దీర్ఘకాలం మీరు బతకాలంటే, దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే అమ్మా నాన్న మీరు గౌరవించండి. సో ఇరుపక్షాల వాళ్ళకి వాళ్ళు బోధిస్తున్నారు. కొడుకుతో కూతురుతో సంబంధం సరిగ్గా లేకుండా ప్రభు అని వస్తే ఏంటి అర్థం? తప్పిపోస్తా పని పెడితే పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తే జరుగుద్ది. నిన్న చెప్పాను దేవుడు 3 తెరిచాడని. ఒకటి ఆయన సమాధి తెరిచాడు, అదే బైబిల్. రెండోది ఆయన కళ్ళు తెరుస్తాడు, అంటే నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. మూడోది మనసు తెరుస్తాడు, అర్థమైంది నీ జీవితంలో అరిగేటట్లు చేస్తాడు, అన్వయించుకునేటట్లు చేస్తాడు. ఈ 3 ప్రక్రియలు పరిశుద్ధాత్ముడు ద్వారానే జరుగుతాయి. మొదటిది రెవల్యూషన్, రెండోది ఎలిమినేషన్, మూడోది అప్లికేషన్. సో ఈ విధంగా 3 మన జీవితంలో ఉండాలి, అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చివరి మాట ద్వారా రాశాడు. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అదేంటది? ప్రార్థన ఎవరు చేసినా కూడా మోకరించే కదా చేయాల్సింది. మరి ప్రత్యేకంగా ఎందుకు రాశాడు మోకాళ్ళుని అని అంటే, జాగ్రత్త వినండి. భారతీయులంగా ప్రార్థన అనగానే 2 చేతులు జోడించడం, మోకాళ్ళ మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదు, మనకి మామూలు విషయమే. చాలా సర్వసాధారణంగా మోకరించేస్తాం మనం. కానీ యూదులు ఆ విధంగా మోకరించరు. యూదులు అయితే కూర్చొని ప్రార్థన చేస్తారు, లేకపోతే యూదులు నుంచొని ప్రార్థన చేస్తారు. హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళే వాళ్ళని మీరు ఫోటోలు తీసుకొని చూస్తూ ఉంటారు. హోలీ ల్యాండ్ అంటే ఈ యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఏడుపుల గోడ అని ఉంటుంది. ఏడుపుల గోడ దగ్గర ఎప్పుడు కూడా 100 మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ 100 మంది ఎవరు కూడా మోకరించి ప్రార్థన చేయరు. మామూలు వ్యక్తులైతే నుంచొని ప్రార్థన చేస్తారు, ముసలోళ్ళు అయితే అక్కడ కుర్చీలు ఉంటాయి, ఆ కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. 3 ఉదాహరణలు మీకు చెప్తాను మోకరించి ప్రార్థన చేయటం గురించి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగుట ఆవరణమునందును దాని మీద నిలిచిండి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళుని. సొలొమోను రాజు మనుషుల ముందు మోకరించడం అనేది అసలు జరగకూడదు, కానీ మోకాళ్ళుని చేశాడు. తల వంచుకోకూడదు, కానీ తల వంచుకున్నాడు. చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేశాను. ఎందుకనంటే ఇది గంభీరమైనటువంటి పరిస్థితి. ఆ గంభీరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు మోకరించాడు. యేసు ప్రభు వారు చాలా కొద్దిసార్లు మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన లాజరు సమాధి ముందు మోకరించలేదు. చచ్చిపోయిన లాజర్ని లేపడానికి నుంచోనే ప్రార్థన చేశాడు. ఆయన లాజరు బయటికి రా అని ఆయన అరవక ముందు పరలోకముందున్న తండ్రి వైపు తలెత్తి ప్రార్థన చేశాడు, అంతేగాని ఆయన మోకరించలేదు. కానీ ఒక సందర్భంలో ఆయన మోకరించినట్లుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఆయన్ని మరికొద్దిసేపట్లో సిలువ ఎక్కిస్తారు. ఆ నేపథ్యంలో వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అది ఎంత గంభీరమైన ప్రార్థన, ఎంత
ఆ పట్టుదలతో చేసే ప్రార్థన, ఎంత తృష్ణ కలిగినటువంటి ప్రార్థన, ఎంత ఆయన లోన స్ట్రెస్ ఫీల్ అవుతూ చేసిన ప్రార్థన అనే దానికి రుజువు ఏంటంటే చెమట రంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చింది అని. ఇది రెండవ ఉదాహరణ. మూడోది మనం చూద్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 36-37 వచనాలు. ఎఫెసీ సంఘ పెద్దల్ని మిలేతు యొద్దకు పిలిపించి వీడుకోలు వర్తమానం ఇస్తూ చివరిగా వారితో చెప్పినటువంటి మాటలు చూద్దాం. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ఇదెక్కడ? సముద్ర తీరాన్న ఇసుక నేల మీద మోకరించి వాళ్ళందరికీ వీడుకోలు పడుకుతూ, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించెను. చాలా ఇమోషనల్గా ఉన్నది ఆ సీన్. అలాంటి నేపథ్యంలో పౌలు భక్తుడు మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, మోకాళ్ళు ఉండి ప్రార్థన చేశాడంటే అది హ్యూమిలిటీకి సాదృశ్యం, వినయానికి, దేవుని మీద ఆధారపడటం, డిపెండెన్సీకి సాదృశ్యం. అది తన యొక్క తృష్ణకు సాదృశ్యం, ప్యాషన్, తన యొక్క యథార్థతకు సాదృశ్యం, ఎర్నెస్నెస్. ఇది ఆ మోకాళ్ళుని అనేటువంటి దానికి నిదర్శనం. మోకాళ్ళుని ఎవరికి ప్రార్థన చేశాడు? పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేశాడు. పరలోకమందున్న తండ్రికి. పరలోకమందున్న తండ్రి అనేటువంటి ఈ వర్డ్స్ రెండు ఉన్నవే, అవి కాంట్రాస్ట్ వర్డ్స్, ఒకదానికి ఒకటి వైవిధ్యము కలిగినటువంటి పదం. పరలోకం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? పరలోకం అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, అమెరికా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏమంటారంటే వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయం, వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయం అంటారు. ఇండియా వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ తీసుకున్న నిర్ణయం అంటారు. ఎందుకని? ఇండియా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఢిల్లీ నిర్ణయం, ఇండియా యొక్క అధికారం అంతా ఢిల్లీలో ఉన్నది, అమెరికా యొక్క అధికారం అంతా వాషింగ్టన్లో, వైట్ హౌస్లో ఉన్నది. అదేవిధంగా భూమి మీద, ప్రపంచంలో ఎక్కడైనా నిర్ణయం తీసుకుంటే దాని యొక్క పరిపూర్ణమైన అధికారం ఎక్కడుంటుంది? ఇండియాకి ఢిల్లీ ఎలాగో, అమెరికాకు వైట్ హౌస్ ఎలాగో, ప్రపంచానికి పరలోకం అలాగా. సో పరలోకము అత్యధికమైనటువంటి హోదా, పరలోకము అధికారానికి సూచన, పరలోకము హైయెస్ట్ అథారిటీ, పరలోకము సుప్రీం. అక్కడ ఉన్నాడు ఎవరు? అక్కడ ఉన్నాడు ఎవరు? కాస్త నేను మామూలుగా మాట్లాడుతున్నాను. అక్కడున్నది ఎవడో తెలుసా? మా బాబు. అక్కడున్నది మా బాబు, అక్కడున్నది మా నాయన, అక్కడున్నది మా డాడీ, అక్కడున్నది మా తండ్రి. అక్కడ ఎవడున్నాడు? మా బాబు ఉన్నాడు. అక్కడ పిచ్చి పిచ్చేషాలు వేస్తున్నావా? అక్కడున్న మా బాబు. హైయెస్ట్ అథారిటీలో మా డాడీ ఉన్నాడు. తండ్రి హైయెస్ట్ అథారిటీ, ఆయనకి సాధ్యము కానిదేది లేదు. మా తండ్రి నాకు సమయం ఇవ్వకుండా ఉండటం అనేది సాధ్యం కాదు ఆయనకి. He gives me time because he is my father. He gives me what he can because he is the supreme. ఆయన యొక్క సామర్థ్యత పరలోకం సూచిస్తుంది, ఆయన యొక్క సంసిద్ధత నా తండ్రి అనే పదం సూచిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి అన్న దాంట్లో ఈ రెండు ఇరుక్కుపోయి ఉన్నాయి. హీ ఈస్ ద సుప్రీం అండ్ హీ ఈస్ మై సోల్. ఆయన అతి ఉన్నతమైన వాడు, ఆయన నా ప్రాణప్రియుడు, నా ప్రాణం. మై డాడీ నాకు చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్తాను నేను. మా డాడీ కాబట్టి ఎప్పుడైనా వెళ్తాను. మా డాడీ కాబట్టి ఎప్పుడైనా ఆయన దగ్గర నేను ఏమైనా అడగగలుగుతాను. డాడీకి ఫోన్ చేయడానికి పర్మిషన్ అవసరం లేదు, డాడీతో మాట్లాడటానికి పర్మిషన్ అవసరం లేదు, డాడీ నీకు మాట చెప్పచ్చా అంటానికి అవకాశం లేదు. అలా అనిపించుకునే తండ్రి కాదు. అలా అనిపించుకునే తండ్రి కాదు. ఈజ్ నాట్ ఫాదర్. బిల్లీ గ్రాహం ఏమన్నాడు తెలుసా? నా పిల్లలు నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, నా గదిలోకి వస్తే ప్రార్థన ఆపేస్తా, బైబిల్ చదవటం ఆపేస్తా, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి అప్పుడు మళ్ళీ బైబిల్ చదువుకోవడానికి వస్తా, మళ్ళీ ప్రార్థన చేయడానికి వస్తా. నా పరలోకపు తండ్రి దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు, ముచ్చటగా ఫీల్ అవుతాడు. నా కుమారుడు బిల్లీ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంటే ముచ్చటగా ఉంది నాకు. నా కుమారుడు బిల్లీ
తన కుమారులతో మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా ఉంది నాకు అబ్బా అని అంటే, నీ కొడుకు నీ కూతురు మూతి ముడుచుకొని వెళ్ళిపోతే బాగా చేశారా అంటాడు దేవుడు. నువ్వు ఎంత ప్రాముఖ్యత చూసా, నీ పిల్లని చూసి నాకు వచ్చావు అంటాడు ఆయన. అలాంటి నీ అంతా నీ దేవుడు, అలాంటి నీ అంతా నా దేవుడు. ఇతరులను బాధ పెడితే ఎంజాయ్ చేసే సాడిస్ట్ ఆయన. ఆలోచించుకో. పరలోకమందున్న మా తండ్రి, ఎంత గంభీరమైనటువంటి భావం దాంట్లో ఉన్నదో. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంట? పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. డాడీ ఏంటి ఆయన మీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాను డాడీ. అదే డాడీ మీ ఫ్యామిలీ ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది కదా. అవును అయింది 2 ముక్కలు. ఓ భాగం ఏమో హెవెన్లో ఉంది, ఓ భాగం ఏమో అర్త్ మీద ఉంది. ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నా. అదేంటి సార్, దేవుడి ఫ్యామిలీ కూడా 2 ముక్కలు అయిందా? ఇది ఒక ప్రశ్న. సార్ దేవుడి ఫ్యామిలీలో నేనున్నానా? ఇది రెండో ప్రశ్న. 2 ప్రశ్నలకి జవాబు చెప్తా. దేవుడి ఫ్యామిలీలో నేను సభ్యుడిని అవ్వాలంటే ఏం చేయాలి? కొండెక్కాలా? రవి విన్సెంట్ గారు పెట్టే మీటింగులకి 7 సార్లు రావాలా? లేకపోతే కాకానికి 21 సార్లు వెళ్ళాలా? లేకపోతే ఎవరికైనా కానుకలు ఇవ్వాలా? లేకపోతే ఎవరితో అయినా ఫోటోలు తీసుకోవాలా? లేకపోతే ఎవరికైనా భోజనం పెట్టాలా? లేకపోతే ఇంకేమైనా మీటింగులు పెట్టాలా? ఏం కాదు, నువ్వు తిరిగి జన్మించాలా, నువ్వు మారు మనసు పొందాలా. యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. సో నువ్వు గాడ్ చైల్డ్ ఎప్పుడవుతావు అంటే జీసస్ని బిలీవ్ చేస్తే. ఇక్కడున్నటువంటి మీరందరూ కూడా దేవుని పిల్లలు అయితే బాగుండు అనేది నా కోరిక. కానీ మీలో కొంతమంది కాదు. సార్ ఎవరో తెలుసు అంటే నాకేం తెలుసు, నాకు తెలియదు ఎవరో, కానీ కొంతమంది కాదు అని మాత్రం నేను చెప్పగలను. అయితే మీరు ప్రశ్నించుకోవాల్సింది పక్కోడు కాదా అవునా కాదు, నేను కాదా అవునా ప్రశ్నించుకోండి చాలు. నీకు పక్కోడు సంగతి అనవసరం ఈ టైంలో. ఆర్ యు ద చైల్డ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని బిడ్డవేనా? ఇది ప్రశ్నించుకోవాల్సింది. అయితే పిల్లి గ్రహం దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డ, భక్త సింగ్ గారు దేవుని బిడ్డ, అర్థమైందా? మార్టిన్ లూథర్ గారు దేవుని బిడ్డ. కానీ బాధ ఏంటి తెలుసా? ఈ దేవుని బిడ్డలందరూ పోయి అక్కడ ఉన్నారు. పేతురు కానీ, పౌలు కానీ, భక్త్ సింగ్ కానీ, బిల్లీ గ్రామ్ గారు కానీ, మార్టిన్ లూథర్ కానీ పోయారు, అక్కడ ఉన్నారు. ఆయన కుటుంబం సగం అక్కడుంది, సగం ఎక్కడుంది. సో పౌలు భక్తుడు దేవుని కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. పరలోకంలో పోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే అతుక్కునేది ఏమి లేదు, పోయేదేమి లేదు. కాబట్టి ఇక మిగిలిందల్లా భూమి మీద ఉన్నటువంటి నీ కోసం, నా కోసం, దేవుని బిడ్డల కోసం చేసినటువంటి ప్రార్థన. క్లారిటీ వచ్చిందా? మీలో ఎవరైనా అవిశ్వాసులు ఉంటే వాళ్ళతో నేను మాట్లాడతలేదు. పక్కా నిన్న మాట్లాడేసాను, అయిపోయింది, చెప్పేశాను నిన్న. నువ్వు నమ్మకపోతే దేవుడు తెరిచేది 4వది ఒకటే, భూమి తెరుస్తాడు, అది మింగుద్ది, నువ్వు పోతావు స్పష్టంగా. కానీ ఈరోజు స్పష్టంగా మాట్లాడుతుంది బిలీవర్స్తో నేను మాట్లాడుతున్నాను. అయితే బిలీవర్స్ కోసం పౌలు భక్తుడు చేసేటువంటి ప్రార్థన ఏంటో మనం చూద్దాం. నేను 15వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుతాను, జాగ్రత్త వినండి. 15 నుంచి 18 దాకా నేను చదువుతున్నప్పుడు 3 సార్లు నట్లు అనే మాట కనబడుతుంది. ఈ 3 సార్లు నట్లు ఎందుకుందంటే 3 అంశాల ప్రార్థన ఇది. 3 అంశాల ప్రార్థన ఇది. చూద్దాం ఏదేంటో. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను. మొదటి అంశం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఇది రెండో అంశం. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను. ఇది మూడోది. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. ఇది ప్రార్థన. ఆయన ఏమంటున్నాడంటే సింపుల్గా మీకు చెప్తాను, 3 అంశాలు. ముందు టైటిల్స్ లాగా చెప్తాను, తర్వాత వివరిస్తాను. 1, అంతరంగ పురుషుడు బలం పొందాలి, ఇది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. 2, హృదయములో యేసయ్య హ్యాపీగా ఉండాలి, ఇది 2. 3, దేవుని ప్రేమను
పరిపూర్ణంగా అనుభవించాలి. మొదటిది, అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్ముడు బలపరచాలి. నా హృదయములో యేసయ్య హ్యాపీగా ఉండాలా. మూడోది, తండ్రి ప్రేమను పరిపూర్ణంగా అనుభవించాల. ఈ మూడు ఉంటే గనక దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగుతాం. దేవుడు ఆశించిన కంప్లీట్నెస్లోకి అప్పుడు వస్తాం. ఈ మూడు జరిగితే, మూడు జరగాల్సిందే, ఒకటి జరిగి ఇంకోటి జరగకుండా ఉండదు. ఓకే, తండ్రి ప్రేమ, కుమారుడు సన్నిధి, పరిశుద్ధాత్ముడు శక్తి. ఎంత హోలిస్టిక్గా ఉంటుందో చూడండి. ఇప్పుడు దీన్ని ధ్యానం చేసే కొద్దీ అది మూలుగు ముడుచు చీకుతున్నట్లు ఉంటుంది అనమాట. చాలా ఇంకా చప్పరించాలి అన్నటువంటిది. సో ఈ మూడు ప్రార్థనలు మనం చూద్దాం. అయితే ఈ ప్రార్థనల గురించి వెళ్ళకముందు ఇంకొక మాట చెప్పాలి. మీలో కొంతమంది దేవుని పిల్లలే, కొంతమంది చాలా కాలంగా దేవుని పిల్లలు, కొంతమంది ఇక్కడే దేవుని పిల్లలయ్యారు, కొంతమంది నిన్నే దేవుని పిల్లలయ్యారు. నో ప్రాబ్లం. మీలో కొంతమందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, సార్ ఎంత లోతుగా మాట్లాడేస్తున్నారు మీరు, ఎంత చాలా భావగర్భితంగా మీరు ఆ భావాన్ని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు, మరి ఈ ప్రార్థన నాకు వర్తిస్తుందా, నేను చెయ్యొచ్చా, నేను 1వ క్లాస్ వాడినే, ఇదేదో 10వ క్లాస్ వాళ్ళ ప్రార్థన లాగా ఉంది అనేటువంటి మాట మీలో కొంతమందికి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే ప్రార్థన ఇది. దేవుని బిడ్డ అనిపించుకునే ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే ప్రార్థన. సార్ చేస్తాను కానీ ప్రార్థన ఇది నా జీవితంలో పనిచేస్తుందా? పనిచేస్తుంది. నీలో ప్రార్థన పనిచేయడానికి నిన్ను బట్టి కాదు, నీలో ఈ ప్రార్థన పనిచేయడానికి నిన్ను బట్టి కాదు, నువ్వు ప్రార్థన చేసే వాణ్ణి బట్టి, నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆయన్ని బట్టి. నీకు ఇది ఇచ్చేది నీకున్న స్థాయిని బట్టి కాదు, ఇచ్చేవాడి స్థాయిని బట్టి. కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడి స్థాయిలో మనము అడుగుతాం. దేవుణ్ణి అడిగేటప్పుడు ఒక సండే స్కూల్లో అంట పిల్లలందరినీ చేతులు పట్టండిరా మరమరాలు వేస్తామంటే వేయించుకుంటూ ఉన్నారు. ఒక పాప మాత్రం గౌన్ ఎత్తిందంట, నాకు గౌన్లు వేయండి అని అంటే టీచర్ చేతులు కడుక్కోలేదంటే, లేదు టీచర్ మీరు గౌన్లు వేయండి అంటే టీచర్ ఇలా తీసి మరమరాలు గౌన్లో వేసిందంట. టీచర్ అలా 2 అడుగులు వేసిందో లేదో ఈ పాప పక్క పాప ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారంట. ఏమైందే అని అంటే, టీచర్ దానికి ఎక్కువ వచ్చినాయి టీచర్ అని అన్నదంట. గౌన్ ఎత్తి చూపించింది. ఆ అమ్మ ఎలా చూసిందంట, టీచర్ నా చేత్తో తీసుకుంటే తక్కువ వస్తుందని మీ చేత్తో ఇమ్మన్నాను టీచర్. దేవుణ్ణి అడిగేటప్పుడు మన చేత్తో అడగొద్దు, ఆయన చేత్తో ఇమ్మని అడుగుతాం. అది మనం అడగాల్సింది. మనకేం కావాలో అడగొద్దు, దేవుడు ఏమి ఇవ్వగలడో అడగండి. దేవుడు ఏమి ఇవ్వగలడో ఈ ప్రార్థన నేర్పించేది అదే. నీకేం కావాలో అడుక్కుంటూ వెళ్ళిపోతే కాదా, నీకు అడుక్కునేవాడికి తేడా ఏమి లేదు. దేవుడు ఇవ్వగలిగేది, దేవుడు ఒక్కడే ఇవ్వగలిగేది, దేవుడు ఇవ్వగలిగే స్థాయిలో ఇవ్వగలిగేది దేవుడిని అడుగుదాం. దేవుడిచ్చే స్థాయిలోది దేవుడిస్తే, దేవుడి పద్ధతిలో దేవుడిచ్చుకుంటూ వెళ్తే మన జీవితం ఎంత సాఫీగా ఉంటుందో మనము దీని ద్వారా చూడగలుగుతాం. అందుకనే నేను 19వ వచనం చదువుతున్నాను. అంటే దేవుడు ఇస్తాడా అన్నదానికి 15 నుంచి 18 దాకా మళ్ళీ వద్దాం. 19 నుంచి చదువుతున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. 21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. కొన్ని వందల సాక్ష్యాలు నేను విన్నాను, కొన్ని వందల సాక్ష్యాలు. ఏంటి ఆ సాక్ష్యాలు విన్నానంటే, సార్ నాకు 10 ఏళ్ళుగా కొడుకు లేడు సార్, ప్రార్థన చేస్తే దేవుడు కొడుకిచ్చాడు. కొడుకుని అడిగితే కొడుకిస్తే పెద్ద విషయం ఉందా సార్? 4 ఏళ్ళ నుంచి నాకు ఉద్యోగం లేదు సార్, ప్రార్థన చేస్తే ఉద్యోగం అడిగా దేవుడు ఇచ్చాడు ఉద్యోగం, దాంట్లో పెద్ద విషయం ఉంది. అదేంటి సార్, దేవుడు ఉద్యోగం అడిగితే కంపెనీ ఇస్తే గొప్పదే, దేవుడు కొడుకుని అడిగితే ఒక 4గురిని ఇస్తే గొప్పదే. అడిగిన దానికంటే
ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. దేవుడు చెప్తున్నది అది. నా మాట కాదు ఇది. నేనేదో ఆశీర్వాదపు ప్రసంగాలు చేస్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు? నేను చెయ్యెత్తితే ఇస్తాడా? లేకపోతే నువ్వు స్టేజ్ ముందుకు వస్తే ఇస్తాడా? నువ్వు కానికిస్తే ఇస్తాడా? ఏం చేస్తే ఇస్తాడు ఎక్కడ ఉంది? అది నువ్వు చేయాలి, నేను కాదు. హలో, నువ్వు చేయాలి. ఏం చేస్తే దేవుడు ఇస్తాడో చెప్తున్నాను నేను. ఇచ్చేస్తాడు అని ఆశీర్వాదపు ప్రసంగం కాదు ఇదే. ఏం చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాను నేను. ఓకే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. ఇప్పుడు చూద్దాం, ఆ 3 అంశాలు మనం చూద్దాం. 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. ఇప్పుడు ఈ మీటింగ్లో అటు ఇటు తేడాలు ఏం లేవు. గాలి వస్తుందని, వెలుగు వస్తుందని అలా తెరిచారు. అది వాళ్ళు చేసిన పని. బాగుంది. అయితే కొంతమంది ప్లేస్ లేక చివరి కూర్చొని ఉంటారు, కొంతమంది ప్లేస్ ఉన్న చివరి కూర్చొని ఉంటారు. ఎందుకు కూర్చుంటారో చెప్తాను నేను. అంటే అందరిని అంటలేదు, మీరు చివరిలో వచ్చి చివరి కూర్చున్నారేమో, మిమ్మల్ని అంటలా. మీరు అనవసరంగా భుజాలు తడివేసి ఒక్కర్లేదు. మీరు నేను చెప్పిన 2వ పద్ధతిలో కూర్చుంటే మాత్రం బుల్లెట్ దిగింది మీకు, డౌట్ లేదు. ఏంటంటే కొంతమంది కావాలని చివరి కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రసంగికుడు మీకు దెబ్బ కొడుతున్నా, ప్రసంగికుడు కొంచెం తేడాగా మాడుతున్నా, ప్రసంగికుడు మీకు బాధ కలిగిస్తున్నా, ప్రసంగం వెంట మానేసి బయట చూడటానికి. అయితే బయట చూడమని ఎవడు చెప్పడో, నువ్వు చూసావు. బయట దా చూడని బయట ఏమందో, నువ్వు చూసావు. నీ నిర్ణయం బయట చూడాలని, అవునా కదా? అదే విధంగా మన శరీరానికి దేవుడు 2 కిటికీలు పెట్టాడు. 2 కిటికీలు. ఆ 2 కిటికీలే మన కళ్ళు. ఈ కళ్ళు ఏం చూడాలో డిసైడ్ చేసేది ఎవరు? కళ్ళు ఏం చూడాలో డిసైడ్ చేసేది ఎవరు? కాదు. ఎవరు మరి? మనసు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది అనే మాటలు మీకు చెప్తాను. దానికి సింగిల్ ప్రేయర్ ఎలా జవాబు అవుతుందో మీకు చెప్తాను. మీలో కొంతమంది సతమతమైంది, సార్ నేను బ్లూ ఫిల్మ్లు చూడకూడదు అనుకుంటున్నాను సార్, ఈ పాడుకళ్ళు చూస్తున్నాయి సార్. పాడుకళ్ళు కావాయి, నీ హృదయం చూడాలనుకుంటుంది. సార్ నేను ఈ మీటింగ్లో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నట్లు ఉంటుంది సార్, కానీ ఇంటికి వెళితే నాకు ఎటు చూసిన శోధనే సార్. అది శోధనగా నువ్వు చేసుకున్నావు. నీ కళ్ళు కాదు చేసింది, నీ హృదయం చేసింది. సార్ నేను వినకూడదు అనుకుంటాను సార్, ఈ కూడికలో ఇక నుంచి నేను సినిమా పాటలు వినకూడదు అని నిర్ణయం తీసుకొని ఇంటికి వెళ్తాను సార్. పక్కింటోళ్ళు టీవీ పెడితే వినబడతాను సార్, లాగేస్తా సార్ నా మనసు, వెళ్ళిపోతాను. ఎక్కడుంటే ప్రార్థన చేస్తా, ప్రభా ఈ చెయ్యి దాన్ని తాకూడదు అని. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెయ్యి వణుకొచ్చేస్తా సార్. దీనంతటికి సమస్య చేతులు కాదు, దీనంతటికి సమస్య కాళ్ళు కాదు, దీనంతటికి సమస్య కళ్ళు కాదు, చెవులు కాదు, నోరు కాదు, హృదయం. అందుకనే సింగిల్ ప్రేయర్తో పౌలు మొత్తం బాడీని కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా తెలుసా? ఒకే ఒక ప్రార్థన చేయరా. ఏమని తెలుసా? అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్ముడు బలపరిస్తే దేన్ని ఎలా చూడాలో అలాగే చూస్తావు, దేన్ని ఎలా వినాలో అలాగే వింటావు, దేన్ని ఎలా తాకాలో అలాగే తాకుతావు, దేని దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తావు. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శక్తి, నియంత్రించే శక్తి, వద్దనుకునే శక్తి, కాదనుకునే శక్తి, ఆపుకునే శక్తి అంతరంగ పురుషుడు బలమొందితే అవుతుంది. అంతరంగ పురుషుడు బలమొందితే కళ్ళు ఏది ఎలా చూడాలో అలాగే చూస్తాం. ఒక ఉదాహరణ చెప్తాను, చాలా చెడ్డగా అనిపిస్తుంది ఉదాహరణ, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 25 సంవత్సరాల అందమైన అమ్మాయిని బట్టలిప్పేసి టేబుల్ మీద పడుకోబెట్టారు. 25 సంవత్సరాల అందమైన అమ్మాయిని బట్టలిప్పేసి టేబుల్ మీద పడుకోబెట్టారు. అమ్మాయి బట్టలిప్పేసి పడుకోనుంది టేబుల్ మీద. ఒక 40 సంవత్సరాల లేకపోతే 35 సంవత్సరాల కుర్రోడు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
అతని యొక్క కాలి నడక మామూలుగా ఉన్నది, తను మామూలుగా ఉన్నాడు. తన హృదయంలో ఏమీ టెన్షన్ లేదు, తన కళ్ళల్లో లేనిపోయినటువంటి తపన ఏమీ లేదు. వెళ్ళాడు ఆ అమ్మాయి దగ్గరికి, తన చేతిలో ఉన్న కత్తి ఉపయోగించి ఆమెను పొట్ట కోసి ఆపరేషన్ చేసి వచ్చేశాడు. ఆ అమ్మాయిని ఒక పేషెంట్గా చూశాడు అంతే. అతనిలో ఎక్కడైనా మోహం ఉంటుందా? ఉండదు. అతని యొక్క కన్ను పైకి కానీ కిందకి కానీ ఎల్లబుద్ధి అవుద్దా? పచ్చి భాషలో చెప్తున్నా, ఎల్లదు. ఎందుకని? తన హృదయం అలాంటిది. మై ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న లోకం మారితే, నా ఫ్రెండ్స్ మారితే, నా సిట్యుయేషన్ మారితే నేను దుమ్ము దులిపేస్తా అంటే రోడ్డు మీద ఎవరు లేకపోతే 160లో వెళ్తా అన్నట్లు ఉంటుంది. అది గొప్పే ఉంది. పచ్చి భాషలో చెప్పాలంటే, క్రికెట్ భాషలో దేవుడికి ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు అంట, క్రికెట్ బ్యాట్స్మెన్. దేవా, నేను క్రికెట్ బ్యాట్స్మెన్ని బ్యాటింగ్లో రాణించి నీకు మహిమకరంగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయవా అన్నాడు అంట దేవుణ్ణి. చెప్పునైనా ఏం సహాయం చేయమంటావు అంటే, దేవా, నీకు తెలుసో లేదో కానీ నేను బ్యాటింగ్ చేయడానికి బ్యాట్ పట్టుకొని వెళ్తాను కదా, వెనకాల 3 కర్రలు ఉంటాయి. అవునా? ఆ 3 కర్రలని వికెట్లు అంటారులే, నీకు తెలుసో లేదో కానీ. చెప్పునైనా. ఏం లేదు యేసయ్యా, ఈ బాల్ కనుక ఆ వికెట్లకు తగిలితే అవుట్ అయిపోతాను. ఓహో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ వికెట్లు తీసావా? అది క్రికెట్ అవుద్దా? ఇప్పుడు నవ్వారా మీరు నవ్వారు కదా. వికెట్లు తీసేయంటే నవ్వారు కదా. ప్రభా, నాకు శోధన లేకుండా చేయంటే వికెట్లు తీసేయని అర్థమే. నాకు శ్రమలు లేకుండా చేయండి, వికెట్లు తీసేయమని అర్థమే. గొలియాతు నువ్వే లేపే ప్రభా అని దావీదంటే అలాగే ఉంటుంది. నీ సహాయంతో నేను లేపేస్తానంటే వేరుగా ఉంటుంది. దేవుడు కోరుకునేది గొలియాతుని తీయడు, గొలియాతుని లేపే శక్తిని నీకు ఇస్తాడు. నీకున్నటువంటి సమస్యల గొలియాతు లాంటిదే, నీకున్న సవాళ్ళు గొలియాతు లాంటివి, నీకున్న శోధనలు గొలియాతులు లాంటివి, నీకున్న సమస్యలు వికెట్లు లాంటివే. దేవుడు అనేది అంటే తెలుసా, నా దగ్గరకు వస్తే బాలు బ్యాట్కి తగిలేటట్లు చేస్తా, వికెట్లకు తగలకుండా. బాలు గ్రౌండ్ బయటికి వెళ్ళేటట్లు చేస్తా, మనిషికి అందకుండా. ఇది దేవుడు చేసేది. ఇదే అంతరంగ పురుషుడు బలం అందటం అంటే. ఇది బాగుందా? ఇది ఒక్క ప్రార్థన చేస్తే శోధనలు, సమస్యలు, సవాళ్ళు అన్నీ కవర్ అయిపోయినాయి. ఏమన్నా దీంట్లో? శోధనలు మొత్తం కవర్ అయిపోయినాయి, సవాళ్ళు మొత్తం కవర్ అయిపోయినాయి, సమస్యలు మొత్తం కవర్ అయిపోయినాయి. స్ట్రాంగ్ నిలబడ్డాం, అయిపోయింది. ప్రేయర్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ప్రేయర్ నెంబర్ 2కి మనము వెళ్దాం. ఇది యేసు క్రీస్తుని గురించి అడుగుతున్నటువంటి ప్రార్థన. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. 17వ వచనం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. రైట్. ఇందాక బిగినింగ్లో ఒక మాట చెప్పాను, ఈ ప్రార్థన విశ్వాసుల కోసం అని. మరి ఇప్పుడేంటి, క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లుగాను అని అంటున్నారు అంటే ఇది విశ్వాసులు కదా? క్రీస్తు లేకపోతే అవిశ్వాసి కదా? అది కాదు సార్. క్రీస్తు 2 రకాలుగా ఉంటాడు మనలో. ఎలాగుంటాడు? 2 రకాలుగా నేను చెప్తాను. 2 రకాలుగా ఉండటం అంటే ఏంటో. మీరు చాలామంది ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటారు, మీ ఇంటికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు. మనం చాలామంది ఇళ్ళకి వెళ్ళి వచ్చే వాళ్ళలో 2 జాతులు ఉంటారు. 2 జాతులు. ఒకళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళావు, వాళ్ళు మీతో చాలా చక్కగా మాట్లాడి కబుర్లాడి అది చేసి పంపించేశారు. రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో మీకు ఎలా అనిపించింది? హాయిగా అనిపించింది. రెండో ఇంటికి మీరు వెళ్ళారు, కూర్చోపెట్టి లోనకి వెళ్ళిపోయారు. వాళ్ళు కాఫీ తాగుతామా, వద్దులేండి అంటే మళ్ళీ వెళ్ళిపోయారు. పావుగంట తర్వాత వచ్చి ఇదిగో అమ్మా నీకు కావాల్సింది ఇదే కదా అన్నారు, వెళ్తావా అంటే వెళ్ళిపోయాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళబుద్ది అవుదా? వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఉన్నావు, కానీ నీకు కంఫర్టబుల్గా ఉందా? లేదు. నేను కూడా చాలామంది ఇళ్లలో భోజనానికి వెళ్తూ ఉంటా. వాళ్ళందరూ కూడా 2 టైపులు, 2 జాతులు. కొంతమంది ఇళ్ళకి మళ్ళీ వెళ్ళబుద్ది అవుతుంది నాకు.
కొంతమంది ఇళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎలబుద్ధి అవుద్ది. అంటే మళ్ళీ మళ్ళీ ఎలబుద్ధి అయిన వాళ్ళు చికెన్ బిర్యానీ బాగా మటన్లు గిటన్లు పెట్టారని కాదు. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి, నా పట్ల చూపించిన ప్రేమ, నాకు ఇచ్చినటువంటి గౌరవం, నాకు ఇచ్చినటువంటి స్థానం నాలో వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని కలిగించిందే. అయితే దీన్ని నేను ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటారు. కానీ ఆయన మన హృదయంలో సంతోషంగా ఉన్నాడా లేదా అన్నది ప్రశ్న. ఆయన సంతోషంగా ఎప్పుడు ఉండడండి అంటే మీకు చెప్తాను కొన్ని డైలాగ్. ఇవాళ ఆదివారం అయిపోయిందిరా, ఇవాళ ఆదివారం కాకపోతే నాడు అంతు చూసిండేవాడిని అంటే అర్థం ఏంటి? ఈరోజు దేవుడి దినం, అందుకనే దేవుడితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు ఎలా ఉంటాడు? ఫీల్ అవుతుంది, నేను క్రైస్తవుణ్ణి అయిపోయాను లేకపోతేనా అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? అనవసరంగా యేసయ్య వచ్చి లోనన్నాడా? అనవసరంగా యేసయ్య మనలో ఇబ్బందికరంగా ఉంటున్నాడు. మన ఇంట్లో ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటున్నారనుకో, వాళ్ళ గురించి మనం ఉపయోగించే పదం ఏంటి తెలుసా? వాడు టెస్ట్ చేసుకొని ఉన్నారా అంటారు. టెస్ట్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? మనకి ఇష్టం లేకుండా ఆడున్నాడని అర్థం. అయితే టెస్ట్కు ముందు ప్రా కలిపితే ప్రతిష్ట. ప్రతిష్ట అంటే అర్థం ఏంటి తెలుసా? ఇష్టపూరితంగా ఉంచుకున్నామని, ఇష్టపూరితంగా ఉన్నాడని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు రాస్తాడు, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకునడి. 15-16 వచనాలు. యేసయ్య మనలో ప్రతిష్ఠితమైన స్థానం కలగాలి. దేవా నువ్వు హ్యాపీగా ఉండాలి, నిన్ను తృప్తిపరచడమే నా కోరిక, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. శామ్యుయల్ జ్విమర్ అనేటువంటి ఆయన దేవుణ్ణి తృప్తిపరచడం అనే దాని గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ప్రతి విశ్వాస యొక్క హృదయంలో 2 ఉంటాయంట. ప్రతి విశ్వాస హృదయంలో ఏంటా 2? ఒకటి ఒక సిలువ, రెండోది ఒక సింహాసనం. ఒకవేళ నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నీ హృదయంలో ఇంకొకళ్ళే ఉండగలరు. విశ్వాసగా నీళ్ళు ఎవరుంటారు? యేసయ్య. కాబట్టి ఆయన ఎక్కడ ఉండాలా? సిలువ ఎక్కువ ఉండాలా? నీ హృదయంలోనే ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? నా హృదయంలో. కానీ హృదయంలో ఎక్కడున్నాడు? సిలువ మీద. రెండోది ఏంటి తెలుసా? యేసయ్య నువ్వు సింహాసనం మీద కూర్చో అంటే నువ్వు ఎక్కడికెక్కాలా? సిలువ ఎక్కాలా. అయితే నువ్వు సింహాసనం మీద కూర్చొని ఆయన్ని సిలువెక్కించడం అంటే ఏంటి? నువ్వు సిలువెక్కి ఆయన సింహాసనం అంటే ఎక్కించడం అంటే 2 ఉదాహరణ చెప్తాను. దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి, బండ నీళ్ళు ఇవ్వని అడగాలి. ఇప్పుడు ఇదే బండ మోషే నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి మనోడు బండతో మాట్లాడాలి, బండ కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడగాలి. కానీ మోషే ఏం చేశాడంటే ఇటు తిరిగాడు. తిరిగి ద్రోహులారా, ఈ బండలోంచి మీకు నీళ్ళు ఇవ్వాలా? బండకి ఆయన చూపించేది బ్యాక్, ఫేస్ కాదు. మాట్లాడుతుంది బండతో కాదు, మనుషులతో మాట్లాడుతుంది. అడగటం కాదు, తిట్టటం. ఇలాగ మాట్లాడుతూ చేతిలో కర్ర ఉంటుంది కదా, కర్రని ఇలా కొట్టుండి ఉంటాడు. కొడితే పండ్లోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఎవరిచ్చారు నీళ్లు? దేవుడు. అయితే ఇది ఎలా ఉంటుంది తెలుసా? కొట్టొచ్చిన బండ ఎద్దవద్దే. గర్వం, అవిధేయత, నా మాట నెగ్గాలి, నా అహం తృప్తి అవ్వాలి, నా చిత్తం జరగాలి. అది మోషే చేసినటువంటి తప్పు. ఎప్పుడైతే మోషే ఆ తప్పు చేశాడో దేవుడు కోపం వచ్చి లోనకి వెళ్ళనివ్వలేదు. ఇది దేవుణ్ణి సిలువెక్కించి నువ్వు సింహాసనం మీద కూర్చోవటం అంటే. రెండో సన్నివేశం అదేంటనంటే, నువ్వు సిలువెక్కి సింహాసనం మీద ఉంటావు. దేవుడు మనల్ని సిలువెక్కమంటాడా? చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ మాటలు చదివి అప్పుడు వెళ్తాను. మరియు ఆయన అందరితో ఇట్లన్నాను, లూకా 9:23, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును. సిలువ ఎత్తుకొని రావాలా? చచ్చిపోవడానికి ఇష్టపడాలా? పరిత్యజించడానికి ఇష్టపడాలా? నో, నాకేం అవసరం లేదు. అయితే
ఇది ఎక్కడ కనబడుతుంది సార్? గెత్సెమనే తోటలో. తండ్రి, నా చిత్తం కాదు, నాకైతే సిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టం లేదు, కానీ నీ చిత్తమే అని సిలువెక్కేశాడు యేసయ్య. తండ్రిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యేసయ్య, నీ చిత్తం జరగాలి, నీ ఇష్టం నెరవేరాలి. అది ఉన్నదా మన జీవితంలో? డు వి హ్యావ్ దాట్? ఇది క్రీస్తుని మనము హ్యాపీగా ఉంచటం అంటే. ఇక మూడో దానిలోకి వద్దాం. మూడోది, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. వేర్లుండేదేమో చెట్టుకి, స్థిరంగా బిల్డింగ్ ఉండాలంటే పునాది. ఈ రెండు అవసరం. అయితే ఈ రెంటికి ఉన్నటువంటి ఒక సమానమైన గుణం ఏంటనంటే, రెండు కంటికి కనబడవు, రెండు భూమిలో ఉంటాయి. రెండిటికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, కనబడకుండా కనబడేదాన్ని నిలబెడతాయి, కనబడకుండా కనబడేదాన్ని నిలబెడతాయి. అర్థమైందా? అయితే వేరు పెరగాలి, పునాది పెరగకుండా ఉండాలి. పెరిగేదేంటి, పెరగకుండా ఉండేదేంటి? ఇది మనకున్నటువంటి విషయం. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమలో పెరగకుండా ఉండేదేంటి? ప్రేమలో పెరిగేదేంటి? ప్రేమలో అత్యున్నతమైన స్థాయిలో ప్రేమ యొక్క శక్తి కనబడింది ఎక్కడో తెలుసా? యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచింది. దానికంటే ఇక మించిన శక్తి లేదు ప్రపంచంలో. దానికంటే మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. దట్స్ ద అల్టిమేట్. సో దాని మీద మన పునాది ఉండాలి. అయితే పెరుక్కుంటూ వెళ్ళేది ఒకటి ఉంది. ఏంటది? కల్వరి ప్రేమ. కల్వరిలోకి మనం వెళ్తే ఎంత లోనికి చొచ్చుకుంటూ వెళ్తే అంత ఎక్కువగా ఆ ప్రేమను పొందుతూ ఉంటాం. వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, జాగ్రత్త వినండి, సమస్త పరిశుద్ధులతో కూడా, సమస్త పరిశుద్ధులతో కూడా, సమస్త పరిశుద్ధులతో కూడా, సమస్త పరిశుద్ధులతో కూడా. నేను స్క్రిప్ట్ ఏమి మిస్ అవ్వలా, దాన్ని ఎత్తుక్కుంటూ రిపీట్ చేయట్లా, కావాలని చెప్తున్నాను ఈ మాట. దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యత సింగిల్గా గ్రహించడానికి ప్రయత్నం చేయటం మొహం పగలగొట్టుకోవడమే. క్రీస్తు ప్రేమను పరిపూర్ణంగా అనుభవించటానికి ఖచ్చితంగా కావాల్సింది సహవాసం. సహవాసము లేకుండా ప్రేమలో పెరగలేం. సహవాసము లేకుండా క్రీస్తు ప్రేమను అనుభవించలేం. నేను ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చి గుడ్లు అడిగింది అనుకో. నా దగ్గర 20 గుడ్లు ఉన్నాయి, కానీ నేను 2 గుడ్లే ఇస్తాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇస్తే ఆమె పడేస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి 10 మందిని తెస్తే 10 రోళ్ళు 20 గుడ్లు ఇస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కడివే ప్రేమను అనుభవించాలంటే 2 గుడ్లు ప్రేమ వస్తుంది నీకు, అంతే. కానీ సహవాసంగా దేవుని సన్నిధిలోకి ఇస్తే 20 గుడ్లు ప్రేమ దొరుకుద్ది నీకు. నాకు దొరికిన ప్రేమ, నాకు దొరికిన శక్తి, నాకు దొరికిన అనుభవం పంచుకుంటే అది నీదవుతుంది. నీకు దొరికింది నాకు పంచుకుంటే నాదవుతుంది. శక్తి, ప్రేమ సహవాసంలో పెరుగుద్ది. అందుకనే చాలాసార్లు మొత్తుకునేది ఏంటంటే సహవాసములోకి రండి, సహవాసములోకి రండి. నాకు ఈ ప్రోగ్రాం లైవ్ ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. దీన్ని రికార్డ్ చేసి తర్వాత చూపిస్తే పర్లేదు, కానీ లైవ్ ఇస్తే ఒక నష్టం ఉంది. ఏంటా నష్టం చెప్పంటావా? కొంచెం కాలు నొప్పి వచ్చింది, కొంచెం తలనొప్పి వచ్చింది, మబ్బుగా ఉంది, కొంచెం వర్షం ఉంది, లైవ్ వస్తుంది ఇక్కడ చూసేద్దాంలే. రారు లైవ్లో చూస్తున్న వాళ్ళు. మీకు ఒళ్ళు పొగరెక్కి కొవ్వెక్కి బద్ధకమైతే రాకపోతే దేవుడు మీతో చేసే పని ఇది ఏంటి తెలుసా? మీరు లైవ్లో సహవాసం చూడాలనుకుంటే దేవుడు నీకు కూడా ఒక జూమ్ ఐడి పాస్వర్డ్ పంపించి, అమ్మ ఇది నొక్కు, ఏ ప్రభు అంటే ఇదే పరలోకం, ఒకసారి చూసుకోయా అంటాడు. బాగుందా? అది పరిస్థితి. లాక్డౌన్ టైంలో మనం జూమ్లో చేసుకున్నాం, అది అవసరం. మరి ఇప్పుడే ఏంటంట నీకు? కొవ్వా, పొగరా, గర్వమా, బద్ధకమా? ఎందుకు రాలేకపోయావు? రాలేక దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను.
అవకాశం లేని వాళ్ళ గురించి మాట్లా, అవకాశం ఉండి రాలేకపోతుంటే దగ్గర ప్రాంతాల్లో ఉండి ఇంట్లో కూర్చొని వినాలనుకొని మధ్యలో తాలింపు వేసుకుంటూ, మధ్యలో బట్టలను ఉతుక్కుంటూ, మధ్యలో నా సబ్బు రాసుకుంటూ వాక్యం విందాం అనుకుంటే దేవుడికి నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటో అర్థం అవుతుంది. అది విషయం. అందుకనే సహవాసం అనేటువంటి మాట చెప్పాడు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. వెడల్పు, దేవుడు చేతులు చాపితే యేసయ్య చచ్చిపోవడానికి ఆయన చేతులకి అందకుండా వెళ్ళిపోగలిగేవాడు ఎవడు లేడు. ఆయన చేతులకి నువ్వు భయంకరమైనటువంటి మర్డర్లు చేసిన వ్యక్తివై ఉండొచ్చు, చాలామందిని రేప్ చేసిన వ్యక్తివై ఉండొచ్చు, దేవుడి చెయ్యి నిన్న అందుకోగలదు. ఎందుకంటే ఆయన చెయ్యి అంత వెడల్పు. ఎవడైనా దేవుని ప్రేమను అందుకోకుండా వెళ్ళిపోయాడంటే వాడు కాదనుకొని వెళ్ళిపోయాడంతే. దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడబాపగలిగేది ఈ ప్రపంచంలో ఎవరు లేరు. సాతానుడు కూడా దేవుడి ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేడు. తండ్రి, కుమారులు, భార్య, భర్త కాదు, కానీ దేవుడి ప్రేమ నుంచి నిన్ను ఎడబాపు చేయగలిగేది ఒకే ఒక్కళ్ళు. ఎవరు సార్? అది నువ్వే కావాలని వెళ్ళిపోతే తప్పించి దేవుడు నీకు దూరం చేయడు. వెడల్పు. రెండోది పొడవు. ఎంత పొడవు? దేవుడు ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టాడు? జగత్పునాది వేయబడకమునిపే. ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు? అనంతం వరకు ప్రేమిస్తాడు. అనంతము నుంచి అనంతము దాకా ఉండేటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, ప్రపంచము పట్టజాలనంత ప్రేమ, మాటలతో వర్ణించలేని ప్రేమ, పాటలలో పరిపూర్ణం చేయలేనటువంటి ప్రేమ, కవులకి సాధ్యము కాని ప్రేమ వర్ణించటానికి. ఆ ప్రేమ ఏమన్నాడంటే పొడుగు. రెండోది లోతు. ఎంత కిందకు వస్తాడంటే నువ్వు ఎంత దిగజారిపోయినా అక్కడి నుంచి పైకి లేపుతాడు. వెడల్పు అయిపోయింది, పొడవు అయిపోయింది, లోతు. నాలుగోది ఎత్తు. ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందంటే ఆ ప్రేమ పరలోకములో తండ్రి సింహాసనం పక్కన నీకు సీటేసి కూర్చోబెడుతుంది. అంతకంటే పైకి వెళ్ళటానికి లేదు. అమెరికాలో వైట్ హౌస్ కంటే పైన ఉన్నది ఏమి లేదు. ఇండియాలో ఢిల్లీ కంటే పైన ఉన్నది ఏమి లేదు. ప్రపంచంలో పరలోకం కంటే పైన ఉన్నది ఏమి లేదు. అక్కడికి తీసుకెళ్ళి కూర్చోపెడతాడు ఆయన ప్రేమ. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ 3 అంశాలకు మించింది ఏమైనా ప్రార్థన అంశం ఉందా? సార్ ఈ ఏరియా కవర్ అవ్వలేదు సార్ అని ఎవరైనా చెప్పగలరా? అందుకే ఈ ప్రార్థన ద హోలిస్టిక్ ప్రేయర్ అని అన్నారు, పరిపూర్ణమైన ప్రార్థన అని అన్నారు. పరిశుద్ధాత్ముడు నా అంతరంగ పురుషుణ్ణి బలపరిస్తే శోధనలు, శ్రమలు, సవాళ్ళు ఎదుర్కొంటాను నేను. యేసుక్రీస్తు నా హృదయంలో సంతోషంగా ఉంటే సమాధానము, సంతృప్తి, సంతోషము అనుభవిస్తాను నేను. తండ్రి ప్రేమను సహవాసములో అనుభవించడం మొదలు పెడితే దైవత్వం యొక్క పరిపూర్ణతలోకి నేను ఎదగగలుగుతాను. దట్స్ అ కంప్లీట్ ప్రేయర్. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను మనం అనుభవించాలని ఇష్టపడుతున్నాడు. ఒక ఆయన ఈ ప్రేమను అనుభవించి తన జీవితాన్ని ఎలా జీవించాడు ఆయన గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు డేవిడ్ బ్రైనార్డ్. అని చెప్తున్నాను, డేవిడ్ బ్రైనార్డ్. మీకు అవకాశం దొరికితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చిన్న పుస్తకం ఉంటుంది, డేవిడ్ బ్రైనార్డ్ జీవిత చరిత్ర, కొనేసుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే ద డైరీ ఆఫ్ డేవిడ్ బ్రైనార్డ్ అని కొంచెం పెద్ద పుస్తకం ఉంటుంది, అది కొనండి. నేను ఇప్పుడు డైరీ ఆఫ్ డేవిడ్ బ్రైనార్డ్ గురించి చెప్పబోతున్నాను, అయితే జాగ్రత్తగానండి. డేవిడ్ బ్రైనార్డ్ ఏప్రిల్ 20వ తారీఖు 1718లో కెనెక్టికట్ అనే ఊరిలో అమెరికాలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఎంపీ, బాగా ధనికుడు. 9 ఏళ్ళప్పుడు నాన్నగారు చచ్చిపోయారు. 11 ఏళ్ళప్పుడు అమ్మ చచ్చిపోయింది. ధనిక వర్గానికి చెందిన వ్యక్తి అమ్మా నాన్నలు చచ్చిపోతే ఎలా ఉంటాడో ఆలోచించండి. 18-19 ఏళ్ళకు వచ్చేప్పటికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. 21 ఏట యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. జూలై 12, 1739, 21 ఏళ్ళు అప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు డేవిడ్ బ్రైనార్డ్.
ఆయన అంగీకరించిన తర్వాత ఏల్ యూనివర్సిటీలో, ఏల్ బైబిల్ కాలేజ్లో చదువుకోవడానికి వెళ్ళాడు. 21 ఏట బైబిల్ కాలేజ్లో 4 ఏళ్ళు చదివాడు. ఆ బైబిల్ కాలేజ్లో బైబిల్ కాలేజ్ వాళ్ళు ఆయన్ని బైబిల్ కాలేజీలోంచి తరిమేశారు. ఎందుకు తరిమేశారంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎంతో శ్రద్ధతో వినేవాడు. ఎవరు? డేవిడ్ బ్రెనార్డ్. ఒకవేళ ఈరోజు పొద్దున్న ప్రొఫెసర్ చెప్పిన దానికి మధ్యాహ్నం చెప్పే ప్రొఫెసర్ తేడా చెప్తే అడిగేవాడు, సార్ పొద్దున్న ఆయన అలా చెప్పాడు, మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు, ఏది రైటు అడిగేవాడు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఎన్ని లాభం లేదని ప్రొఫెసర్లు అంతా కలిసి ఆయన్ని పంపించేశారు. బైబిల్ కాలేజ్ పూర్తి కాలేదు కాబట్టి ఆయన ఒక రెడ్ ఇండియన్స్ మధ్యన పరిచయకి తీసుకెళ్లారు. అంటే ఏకలు కట్టుకొని ఉంటారే వాళ్ళ దగ్గరికి. వాళ్ళ భాషలో 2 ఏళ్లలో 50 కీర్తనలు తర్జుమా చేశాడు. ఆ తర్వాత డెన్వర్ అనే ఊర్లో పరిచర్యకి పంపించాడు. డెలవేర్ అనే ప్రాంతంలో పరిచర్యకి పంపించాడు. ఆ తర్వాత న్యూయార్క్ పట్టణాన్ని దిగువన న్యూ జెర్సీ అని ఉంటుంది, ఆ పట్టణంలో ట్రెంటన్ అనే ప్రాంతంలో 2 ఏళ్ళు పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసేటప్పుడు గుర్రం మీద వెళ్ళాడు. 1740లో కదా, గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. గుర్రం మీద వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగా పరిచర్య చేసి 133 మందిని ప్రభువులోకి నడిపించాడు. 133 మంది. అయితే ఈ 133 మంది దగ్గరికి పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు గుర్రం మీద దగ్గుతే జాగ్రత్త, రక్తం కక్కేవాడు. రక్తం. ఆ టైంలో జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక మంచి ప్రసంగికుడు ఉండేవాడు. డేవిడ్ బ్రెనార్డ్ గుర్రం మీద వెళ్తూ రక్తం కక్కుతున్నాడని విని ఆయన వచ్చేసాడు హుటాహుటిన. డేవిడ్ బ్రెనార్డ్, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో, ఆ తర్వాత వెళ్దు అని ఇంటికి తీసుకెళ్ళాడు. 4 నెలలకి డేవిడ్ బ్రెనార్డ్ చచ్చిపోయాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లో చచ్చిపోయాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లో డేవిడ్ బ్రెనార్డ్ చచ్చిపోయినటువంటి 3 వారాలకి జోనథన్ ఎడ్వర్డ్ కూతురు కూడా చచ్చిపోయింది. ఎందుకంటే ఈయనకు వచ్చిన జబ్బే ఆయనకు కూడా వచ్చింది. ఆమెకు కూడా. ఈయనకున్న జబ్బు ఏంటంటే టీబీ. ఆవిడ సేవ చేస్తా ఉన్నప్పుడు ఆవిడకు కూడా జబ్బు వచ్చి చచ్చిపోయింది. ఇద్దరు ఒకే గదిలో చచ్చిపోయారు కాబట్టి జోనథన్ ఎడ్వర్డ్స్కి ఆ గదిలోకి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. కొన్ని నెలల తర్వాత ఆ గదిలోకి వేరే పని మీద వెళ్తే పుస్తకాలు ఏదో ఎత్తుతుంటే ఒక డైరీ కనబడింది. ఒక డైరీ. ఆ డైరీని ఆయన తీశాడు. డైరీని తీసి చదువుతూ ఉన్నాడు. ఎవరిది డైరీ అని. 3 గంటల సేపు కూర్చున్న పేట మీద నుంచి లేకుండా చదివేశాడంట డైరీ మొత్తం. అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడంటే ఇది నేను ముద్రించాలి, ప్రపంచానికి అందించాలని. ఆ డైరీ ఎవరితో తెలుసా? డేవిడ్ బ్రెనార్డ్. ఆ డైరీలో ఏం రాసుకునేవాడు తెలుసా? ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా జరిగిన పరిచర్య గురించి రాసి దేవుడితో తన హృదయాన్ని పంచుకునేవాడు. దేవుడికి ఏమైతే ప్రార్థన చేద్దాం అనుకున్నాడో అది ఆ డైరీలో రాసుకునేవాడు. అయితే ఒక్క ఎంట్రీ మీకు చెప్తాను, ఒక్క ఎంట్రీ, దాంతో మీకు అర్థమవుతుంది. ఏప్రిల్ 17, 1747 సంవత్సరం. ఏప్రిల్ 17, 1747 ఆయన చనిపోవడానికి కరెక్ట్గా 6 నెలల ముందు, అక్టోబర్ 17వ తారీఖున చనిపోయాడు ఆయన. ఇది ఏప్రిల్ 17వ తారీఖు. ఆ రోజు ఆయన రాసినటువంటి మాటలు మీకు తెలుగులో చెప్తాను. తండ్రి, ఈరోజు నేను 3 గుంపుల దగ్గరికి వెళ్ళి నీ వాక్యాన్ని బోధించాను. ఈ 3 గుంపుల దగ్గరికి వాక్యాన్ని బోధించడానికి గుర్రం మీద వెళ్తా ఉన్నప్పుడు 6గురితో మాట్లాడాను అని 6గురి పేర్లు రాశాడంట. 6గురితో నేను మాట్లాడాను. ఈ 6గురితో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు 2 సార్లు వాంతి చేసుకున్నాను. బాగా ఎక్కువ రక్తం పడింది. గొంతుకంతా మంటగా ఉన్నది. ఒళ్ళంతా చాలా నీరసంగా ఉంది. చేతులు వణుకుతున్నాయి. అయితే పడమర వైపు చూస్తే సూర్యుడు అప్పుడే భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. చీకటి అలుముకుంటూ ఉన్నది. నాయనా, నాకు చిన్న కోరిక, నా కోరిక తీర్చవా? నేను ఇక్కడ కూర్చొని నా శరీరం అంతా బలహీనమై నా మనసంతా కూడా నీరసంగా ఉండి బాధలో నేను ఉన్నాను కదా, నాకు చిన్న పని చేసి పెట్టవా? కొద్దిసేపు నా పక్కన కూర్చోవా? కొద్దిసేపు నా హృదయాన్ని తాకవా? కొద్దిసేపు నా మనసును బలపరచవా? నాకు తెప్పరిల్లుద్ది, నాకు హాయిగా ఉంటుంది, నేను నిద్రపోతాను, నాతో కొద్దిసేపు ఉండవా? ఆరోగ్యం కోసం ప్రార్థన చేయలేదు, అద్భుతం చేయమని ప్రార్థన చేయలేదు, రక్తం కక్కటం ఆగిపోమని ప్రార్థన చేయలేదు. అంతరంగ పురుషుణ్ణి బలపరచమని ప్రార్థన చేశాడు.
యేసయ్య సంతోషంగా తన పక్కన ఉండాలని ప్రార్థన చేశాడు. తండ్రి ప్రేమను అనుభవించాలని ప్రార్థన చేశాడు. అందుకే ఆ బయోగ్రఫీ చదివినటువంటి వాళ్ళలో కొంతమంది మాటలు, జాన్ వెస్లీ అన్న మాట, లెట్ ఎవ్రీ ప్రీచర్ రీడ్ కేర్ఫుల్లీ ద లైఫ్ ఆఫ్ బ్రైనార్డ్. ప్రతి బోధకుడు బ్రైనార్డ్ యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి చదవాలి. హెన్రీ మార్టిన్ హిందుస్థానీ భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ఆయన 9 సంవత్సరాల్లో 3 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేశాడు. ఉర్దూ భాషలో, అరబిక్ భాషలో బైబిల్ తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, pursuing life of David Brainerd, his soul has filled with a holy emulation of that extraordinary man, and after deep consideration and fervent prayer, he has at length fixed in resolution to imitate his example. యేసుక్రీస్తుని ఆయన పూర్తిగా తన జీవితంలో అనుకరించాలని ప్రయత్నించాడు. విలియం కేరీ ఏమంటాడు తెలుసా? ద మోస్ట్ సేక్రెడ్ బుక్ ఆఫ్టర్ బైబిల్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ డేవిడ్ బ్రైనార్డ్ అని అన్నాడు. బైబిల్ తర్వాత అతి పవిత్రంగా అనిపించిన గ్రంథం డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవితం అని అన్నాడు. మై ఫ్రెండ్స్, డేవిడ్ బ్రైనార్డ్ జీవితాన్ని బట్టి ఈ ఒక్క పాఠం నేర్చుకుందాం. నాకు ఉద్యోగం, నాకు జీతం పెరగాలి, నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి, నాకు పిల్లలు పుట్టాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా వ్యాపారం బాగుపడాలి. ఈ చిన్న చిన్న విషయాలు. నా అంతరంగ పురుషుడు బలం పొందాలి, క్రీస్తు నాలో సంతోషంగా ఉండాలి, సహవాసంతో కూడి తండ్రి ప్రేమను అనుభవించాలి, దేవుని పరిపూర్ణతలోకి నేను ఎదగాలి. అది ప్రార్థనగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? తలంచండి, కళ్ళు మూసుకోండి. మనం 2 నిమిషాలు విన్న మాటలు ఒకసారి మననం చేసుకుందాం. మీకున్నటువంటి బలహీనతలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకున్న బలహీనతలు ఏదైతే వద్దు అనుకుంటూ మళ్ళీ చేస్తున్నారో అదే మీ బలహీనత. బాబు కూర్చో. ఏదైతే వద్దు అనుకుంటూ మళ్ళీ చేస్తున్నారో అదే మీ బలహీనత. ఏదైతే నా వల్ల కాదు అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారో అది నీకు వచ్చేస్తున్నటువంటి శోధన. నీ శోధనలు, నీ శ్రమలు, నీ సవాళ్ళు, వీటన్నిటికీ ఒకటే ఒక జవాబు: పరిశుద్ధాత్మలో అంతరంగ పురుషుడు బలం పొందటం. బయట శరీరం నలిగిపోయినా, బయట జీవితం విరిగిపోయినా, హృదయం మాత్రం పదిలం. హృదయం మాత్రం పదిలం. అది నీ జీవితం అవ్వాలి. యేసయ్య సంతృప్తినిస్తున్నాడా నీకు? 3వది, సహవాసములో దేవుని ప్రేమను అనుభవించగలుగుతున్నామా? సహవాసములో దేవుని ప్రేమను. ఈ ప్రార్థన నా ప్రార్థన అవ్వాలి. ఈ రోజు నుంచి ఇదే నా ప్రార్థన చేసుకుంటాను. అంతరంగ పురుషుడు ఆత్మలో బలం పొందాలి, హృదయంలో క్రీస్తు సంతోషముగా వసించాలి, సహవాసములో తండ్రి ప్రేమను అనుభవించాలి, దేవుని యొక్క పరిపూర్ణతలోకి నేను ఎదగాలి. ఇది మన ప్రార్థన. ఈ రోజు నుంచి ఇది నా ప్రార్థన చేసుకుంటాను. నేను ఈ రోజు నుంచి ఇది నా ప్రార్థనగా చేసుకుంటాను. ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందాం. సేపు ప్రార్థనలో ఉందాం. ఇది మన జీవితపు ప్రార్థన అవ్వాలి. ఇది మీ జీవితాన్ని బలపరిచేది, ఇది మీ జీవితాన్ని స్థిరపరిచేది.